నువ్వు పెంచి తమ్ముడు వెళ్ళి అన్న కుక్కని నరికేశాడు వెస్ట్ గోదావరిలో. ఒక 2 kgs డాగ్ కడుపులో పెద్ద అప్సరా ఎరేసారు. కౌకి యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది. సో అంత పెద్ద యానిమల్ మిడ్ నైట్ కాలు విరిగిపోయింది. నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాం అంతే వెళ్ళి. సో అది ఎవరి నిర్లక్ష్యం? పెంచుకునే వాళ్ళది. వాళ్ళు రోడ్స్ మీద వదిలేస్తున్నారు, ఎప్పుడో ఇంటికి వస్తాయి లేని. అట్లీస్ట్ నేను ఉండేది రాజమండ్రిలో కాబట్టి నా చుట్టుపక్కల మంత్కి 3 or 4 cases డెఫినెట్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వస్తాయి. అది మన నిర్లక్ష్యమే. లారీ వాడి హైవే మీద ఆవు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడు. వాడి స్పీడ్లో వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎంత ట్రై చేసినా సరే గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి. సో యానిమల్ని ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారు రోడ్ మీద, అంత పెద్ద యానిమల్ వెళ్ళగలుగుతాం. పూర్తిగా మనం ఏం చేయలేం. మన చేతిలో ఉండదు. ఎందుకంటే అట్లీస్ట్ యానిమల్ అక్కడి నుంచి అక్కడ మూవ్ చేయాలి, వేరే చోట పెట్టాలన్నా సరే మనకు చాలా ఎక్విప్మెంట్ కావాలి. అది 500 kgs 600 kgs పశువు ఉంటుంది. మన కళ్ళ ముందు కొన్ని చనిపోతూ ఉంటాయి, ప్రాణాలు పోతూ ఉంటాయి. నా చేతిలో ఎంత వైద్యం ఉన్నా సరే నేను దాన్ని ఆ మూమెంట్లో కాపాడలేను. సో అది చాలా హార్ట్ బ్రెంచింగ్ గా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు కూడా. అయ్యో ఎంత చదువుకొని దీన్ని కాపాడలేకపోయామని అనిపిస్తాం. ఈ యాక్ట్స్, ఈ గవర్నమెంట్ మన మోగజీవాల పట్ల ఇంకా స్ట్రాంగ్ కావాలంటే ఎలాంటి అంటే చాలా సిటీస్ లో చాలా డెవలప్ అయ్యండి. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ డేస్. ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకుంటే చాలా స్టేట్స్ లో స్ట్రే క్యాటిల్, మన ఏవైతే వీళ్ళలో మనకు కనిపించే ఆవులు అవి ఉంటాయో అవి తిరగకూడదు. తిరిగితే వాటికి ఫైన్ వేస్తారు. అది ఎలా తెలుస్తుంది? ప్రతి పశువుకి ఒక చౌపోగు ఉంటుంది, జియో ట్యాగ్ చౌపోగు ఉంటుంది. ఆ ఇయర్ ట్యాగ్ చూసి ఆ ఓనర్ ఎవరో కనిపెడతారు. సో అతనికి ఫైన్ వేస్తారు. బయట తిరుగుతుందని ఎప్పుడైతే ఫైన్ వేస్తారో అతనికి ఒక లెసన్ లా ఉంటుంది. అప్పుడు పశువులన్నీ తీసుకెళ్ళి అతను సాల్లో పెట్టుకుంటాడు. నువ్వు వదిలేస్తున్నావు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు వదలలేదంటే ఇవన్నీ జరగవు. సో చాలా స్టేట్స్ లో ఆ లాస్ ఉన్నాయి. మన స్టేట్ లో కూడా కొన్ని మేజర్ సిటీస్ లో ఆ లాస్ ఉన్నాయి. తీసుకువెళ్తారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, ఫైన్ వేస్తారు. ఫైన్ కడితే నీ పశువుని తెస్తావు. ఇంకోసారి నువ్వు వదులుతావు, రోడ్డు మీదకి వదలవు. సో అలాంటి కొంచెం లా స్ట్రిక్ట్ గా ఉంటే ఇలాంటివన్నీ మనం ఇప్పుడు యానిమల్కి ఇబ్బంది, ఏ బైక్ గుద్దేస్తుంది అనుకోండి, బైక్ వాడికి ఇబ్బంది. సో ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు, ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. నువ్వు నీ పశువుని నువ్వు ఇంట్లో దాచుకుంటే ఏ ఇబ్బందులు అందరూ సేఫ్. సార్, పోడ్కాస్ట్ చేసిన దగ్గర నుంచి నాకు డౌట్ వచ్చింది సార్. చెప్పండి. మీ చేతి మీద హనీ బీ టాటూ ఉంది, ఏంటంటారు? ఏమైనా సింబాలిక్ గా వెటర్నరీ డాక్టర్ చెప్తారా? వెటనరీ డాక్టర్ కాదండి, వెటనరీ డాక్టర్ కోసం అయితే ఇది వెటనరీ లోగో ఉంది. ఇది మా వెటనరీ లోగో. సో ఫర్ ద లవ్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఇది ఎంచుకున్నాను. ఇది హనీబీ ఏంటంటే ఇట్స్ ఏ ట్రిబ్యూట్ టు హనీబీస్. ట్రిబ్యూట్ ఎందుకు అంటే దాదాపు ఒక 200+ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్స్, మనం రోజు తినే ప్లాంట్స్ వెజిటబుల్స్ హనీబీస్ పాలినేట్ చేస్తాయి. హనీబీస్ పాలినేట్ చేయడం వల్ల వాటి ప్రాపగేషన్ జరిగి వాటి విత్తనాలు వస్తాయి. హనీబీస్ లేకపోతే దాదాపు 90% ఆఫ్ ద వరల్డ్ లో మనం కన్జ్యూమ్ చేసే ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ చనిపోతాయి. సో వాటికి ట్రిబ్యూట్ లాగా. సో ఇది చూస్తే హనీబీ భుజాల మీద వరల్డ్ ఇది. సో హనీబీస్ ఆర్ క్యారింగ్ ద వెయిట్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు సింబాలిక్ గా. కుక్క లాయల్టీ గురించి చెప్పండి సార్. లాయల్టీ గురించి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళందరూ మూవీ బఫ్స్ కాబట్టి, మూవీ ఫ్యాన్స్ కాబట్టి మూవీలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దేవదాస్ స్టోరీ తీసుకోండి. నాగేశ్వర గారి దేవదాస్. హీ లూజెస్ ఎవ్రీథింగ్, లవ్, ఫ్యామిలీ, లైఫ్, హెల్త్ అన్ని పోతాయి, కానీ అతని డాగ్ మాత్రం అతని పక్కనే ఉంటుంది. సో లాయల్టీ, డాగ్ అంటే లాయల్టీ అంటే దేవదాస్ అంటే కూడా కుక్క కూడా. రాత్రులు దెయ్యాలు చూసినప్పుడు లేదంటే మనిషి చనిపోయే ముందు కుక్క ముందుగా ప్రిడిక్ట్ చేసి అరుస్తుంది, పెద్ద పెద్దగా కేకలు పెడతా అంటారు సార్, నిజమే అది? అది ప్యూర్లీ మిత్ అండి. నేనైతే కొట్టుపడేస్తాను. ఎందుకంటే డాగ్స్ ప్యాక్ మెంటాలిటీ అని చెప్పాను. గుంపుల్లో ఉంటాయి. సో అవి దూరంగా ఉన్నాయనుకోండి, ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి అలా సౌండ్స్ చేస్తాయి, హై పిచ్ సౌండ్స్ చేస్తాయి. ప్లస్ డాగ్స్ ఉల్ఫ్స్ అంటే తోడేళ్ళ నుంచి డిసెండెంట్స్, తోడేళ్ళ నుంచి వచ్చాయి కుక్కలు. సో ఎవల్యూషన్ బట్టి తోడేళ్ళ నుంచి వచ్చాయి. సో తోడేళ్ళకి ఆ మెంటాలిటీ ఉంటుంది, ఈల వేయడం అంటారు కదా, గట్టిగా అరవడం, ఏడుస్తున్నట్టు చేయడం అని. సో ఇది కంటేజియస్ అనమాట. ఒక డాగ్ చేసిందంటే దాని పక్కన ఉన్న డాగ్ చేస్తుంది, దాని పక్కన డాగ్ చేస్తుంది. సో ఇట్స్ ఏ వే ఆఫ్ కమ్యూనికేషన్. లేదా చీకట్లో ఉన్నాయి, భయపడ్డాయి, అప్పుడు కూడా చేస్తాయి. అంతేగాని వాటికి ఏదో దెయ్యాలు కనిపిస్తాయనో లేకపోతే చావు ప్రిడిక్ట్ చేస్తాయనో కాదు. కానీ నేను నమ్మింది ఏంటంటే సార్, ఊరిలో చాతపడదానం చేసేవాళ్ళు, లేదంటే అంటే ఇట్స్ మిత్స్ అయ్యను, చాతపడదానం చేసేవాళ్ళు తిరిగినప్పుడు, లేదంటే గాలి వచ్చినప్పుడు, దెయ్యం వచ్చినప్పుడు కుక్క కనపడిందంటే డెఫినెట్లీ అరిసిద్ది. అదేం కాదండి, దట్ ఈస్ ప్యూర్లీ డిఫరెంట్. ఏదైనా అంతే, భయపడితే మాత్రం డెఫినెట్ గా అలా సౌండ్ చేస్తాయి. అంటే కమ్యూనికేట్ చేసుకోవడానికి. అది కూడా వేరే డాగ్ ఏదైనా చుట్టుపక్కల ఉందా లేదా, వేరే డాగ్ చుట్టుపక్కల ఉందని దానికి కొంచెం ధైర్యం. దెయ్యాలు కనపడడం అయితే కాదు. అండ్ ఎవరైతే డాగ్ పెంచుకుంటున్నారో ఓనర్స్ కి తనకు వచ్చే జబ్బుల్ని, అలాగే తనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ముందే ప్రిడిక్ట్ చేద్దాని అంటారు సార్, నిజమేనది? ఇది కొంతవరకు నిజమేనండి. దీనికి సైన్స్ బ్యాకింగ్ కూడా ఉంది. సైన్స్ బ్యాకింగ్ ఉంది. కొన్ని ట్రైన్డ్
డాగ్స్ ఏం కనిపెట్టగలుగుతాయి అంటే మనిషి బాడీలోంచి వచ్చే ఆర్డర్స్, స్మెల్స్, కొన్ని స్మెల్స్ కనిపెడతాయి. మనిషి బాడీలో ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, ఆ క్యాన్సర్స్ వల్ల కొన్ని కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే ఆ కాంపౌండ్స్ నుంచి వచ్చే స్మెల్ డాగ్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతాయి. ఓకే సో ఆ రకంగా కొన్ని క్యాన్సర్స్ కనిపెడతాయి, డెఫినెట్ గా కనిపెడతాయి. ఓకే బట్ దాన్ని మనం వితౌట్ సైంటిఫిక్ బ్యాకింగ్ అంటే ల్యాబొరేటరీ టెస్ట్ అవి చేయకుండా ఓన్లీ డాగ్ కనిపెట్టిందనే సోల్ రీజన్ తో ముందుకు వెళ్ళకూడదు. అది మనకి ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు కన్వెన్షనల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్. కన్వెన్షనల్ గా ఏవైతే ల్యాబొరేటరీ టెస్ట్ ఉంటాయో, స్కాన్స్ ఉంటాయో వాటి మీద వెళ్ళాలి. రాదర్ ఇట్స్ సంథింగ్ కాంప్లిమెంటరీ. సో దానికి తోడుగా ఈ స్టడీస్ మనం తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ప్యూర్గా దాన్నే సబ్స్టిట్యూట్ అని అనుకోకూడదు. బట్ డెఫినెట్గా డిసీజెస్ అయితే లైక్ ప్రిడిక్ట్ చేస్తాయి. ఓకే మనిషి నుంచి వచ్చే ఆర్డర్స్, మనిషి హార్ట్ బీట్ అవన్నీ తేడా తెలుస్తుంది. సో వాటి ఇయర్స్ చాలా సెన్సిటివ్, వాటి నోస్ చాలా సెన్సిటివ్ కాబట్టి పసిగడతాయి, డెఫినెట్గా పసిగడతాయి. అంటే మీరు చూసిన క్లయింట్స్ లో, అరే నువ్వు ఇంత చదువుకున్నావు, ఇంత జాబ్ చేస్తున్నావు, ఇంత వయసు ఉంది, కుక్కను పెంచుతున్నావు, ఈ మినిమం ఇది కూడా తెలియదా అన్న ఏమన్నా పాయింట్ చెప్పండి సార్. అంటే చూసిన వాళ్ళు అనిపిస్తుంది డెఫినెట్లీ వచ్చిన క్లయింట్లో. చూసిన వాళ్ళు అంటే కొంతమంది అంటే ఫ్యాన్సీ కోసం పెంచే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఓకే రెగ్యులర్ గ్రూమింగ్ చేయరు, ఏదో ఫర్ ఉన్న బ్రీడ్స్ కొనేస్తారు, హెయిర్ ఉన్న బ్రీడ్స్ కొంటారు, ఓకే గ్రూమింగ్ చేయరు. సో వాళ్ళకి టైం ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే డాగ్ అనేది ఒక స్టాటస్ సింబల్ అంతే. సో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు మా దగ్గరికి. అందరూ అలాంటి వాళ్ళు అన్ను అట్లీస్ట్ ఒక 5 to 10%. ఓకే సో మెయింటెనెన్స్ అంత పెట్టుకున్నామంటే దాన్ని మెయింటైన్ చేయగలిగితేనే చూసే వాళ్ళకి బాగుంటుంది, దానికి ఇంటర్నల్గా కూడా బాగుంటుంది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు బ్రేకప్ అయిపోతుంది సార్ హీరోకి. యా ప్రీతిని రీప్లేస్ చేసి కుక్కను తెచ్చుకుంటాడు హీరో. ఓకే. అంటే బ్రేకప్ అయిన తర్వాత డెఫినెట్లీ అబ్బాయిల్లో దే వాంట్ సమ్ ఎమోషనల్ బాండ్. అంతేనండి. ఇప్పుడు డెఫినెట్ గా చెప్పాలి అంటే దే ఆర్ లైక్ థెరపిస్ట్. ఓకే అంటే బ్రేకప్ అయిన తర్వాత అబ్బాయి కుక్కను పెంచుకుంటాడు. డాగ్స్ ఆర్ లైక్ థెరపిస్ట్, డెఫినెట్ గా థెరపిస్ట్ లాగా. ఎందుకంటే బ్రేకప్ అయింది, నువ్వు అప్పుడే డిప్రెషన్లోకి వెళ్తావు. డిప్రెషన్లోకి వెళ్ళావంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా దగ్గరికి రానివ్వు. బట్ డాగ్ ప్రొవైడ్స్ యూ సెన్స్ ఆఫ్ పర్పస్. ఓకే ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ వస్తుంది. నువ్వేంటి డాగ్ని పెంచుతున్నావు, నువ్వు తిన్నావు సరే, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, కానీ దానికి ఫుడ్ పెట్టాలిగా. సో లేస్తావు, ఫుడ్ పెడతావు, సో నీకు కొంచెం యాక్టివిటీ వచ్చింది. ఫుడ్ పెడితే సరిపోద్దా, బయటికి తీసుకెళ్ళాలి, వాకింగ్ చేపిస్తావు. సో నీకు మళ్ళీ ఇంకొక సెన్స్ ఆఫ్ పర్పస్ వచ్చింది ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి. నువ్వు డిప్రెషన్లో ఉంటే ఇంట్లో పడుకుంటావు నీ రూమ్లో, ఎవరిని డిస్టర్బ్ చేయదంటావు. అదే నీకు ఒక కుక్క ఉంటే అదొక పర్పస్ ప్రొవైడ్ చేస్తే నేను బయటికి తీసుకెళ్తావు. ఇంకోటి ఎవడో కుక్కని తీసుకుని వస్తాడు, వాడు దీంతో నీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది, సోషల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా నీకు డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి యూజ్ అవుతాయి. ఓకే సో డాగ్ హెల్ప్స్ ఇన్ దాట్ వే ఆల్సో. అయితే బ్రేకప్ అయిన వాళ్ళందరూ కుక్కను పెంచుకోవడం మంచిది అంటారు. యా మేబీ ఇట్ హ్యాపెన్స్. మేబీ అంటే థెరపిస్ట్ నీకు కొంచెం బ్రేకప్ అయిన ఇప్పుడండి ఈ థెరపిస్ట్లు, ఈ సపోర్ట్ గ్రూప్స్ అనేవి వచ్చాయి. థెరపిస్ట్ నీకు ఏం చేయగలవో చెప్తాడు, బట్ డాగ్ నీకు అలా కాదు. నువ్వు బెడ్ మీన్స్ బయటికి రా నాతో పాటు అని తీసుకెళ్తాడు నేను బయట. ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఇస్తుంది డాగ్ నీకు. సో నీకు బ్రేకప్ అయింది, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు లవ్కి అన్వర్ది అని నువ్వు అనుకుంటున్నావు. ఓకే కానీ ఆ లవ్ నీకు డాగ్ ఇస్తుంది, సెల్ఫ్లెస్ లవ్. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ లవ్ నీకు డాగ్ ఇస్తుంది. సో అప్పుడు నీకు నీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐఎమ్ నాట్ అన్వర్ది, ఐఎమ్ వర్ది ఆఫ్ సంథింగ్. సో ఇన్ దాట్ వే డాగ్ హెల్ప్స్ యూ. సరే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానంటే నా లవ్ని కుక్క ద్వారా చెప్పడం ఏమైనా కుదిరిద్దా? కుక్క ద్వారా చెప్పడం ఏముండదండి. అంటే లెటర్ పంపించడం ఇవన్నీ సెకండరీ కాదు, నా ఎమోషన్స్ ని తీసుకెళ్ళి దాంతో షేర్ ఏమన్నా తెలిసే ఉంటాయి. అలా ఏం కంప్లీట్లీ ఇంప్రాక్టికల్. నో, యూ హ్యావ్ టు స్పీక్ అప్. ఓకే నార్మల్ గా చాలా కుక్కలు చాలా సైలెంట్ గా ఉండే ఉన్న పరంగా కరుస్తాయి సార్. ఇప్పుడు ఇలా ఒక రూల్ ఉంటుంది, ఓకే చాలా మందికి తెలియదు. డాగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు ప్రేమ చూపించాలి. ఓకే డాగ్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి ఓవర్ ప్రేమ చూపించకూడదు. అది పడుకుంది ప్రశాంతంగా, ఓకే దానికి నువ్వు వెనకాల నుంచి వెళ్ళి ఇలా భుజమే చేసావు అనుకో, దానికి ఎవరో అటాక్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో నువ్వు పెంచుకుని తెలియకుండా నేను కరవచ్చు. ఓకే సో ఇట్స్ అంటే నిజంగా చాలా మందికి తెలియదు ఇది. డాగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడే ప్రేమ చూపించాలి. ఓకే నువ్వు డాగ్ మీదకి వెళ్ళిపోయి దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే సో అప్పుడే దానికి ఈ ఏదైతే బాండింగ్ అవన్నీ ఉన్నాయో అప్పుడు పెరుగుతాయి. డాగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడే పెరుగుతాయి తప్ప నువ్వు వెళ్ళి డాగ్ని డిస్టర్బ్ చేసి దాన్ని పీస్ఫుల్గా దాన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదు. అలా అయితే ఇంకా అగ్రెసివ్గా మారే ఛాన్స్ ఉంటాయి. సార్ ఏపీలో మనకి లోకల్ అంటే ఏలూరు, రాజమండ్రి, మన ఏరియాలో ఉండే ఏరియాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే కేసులు ఏంటి సార్? కేసులు అంటే డిసీజెస్ డాగ్స్కి వచ్చే డిసీజ్ అయితే ఇవేనండి: పార్వో, కెనన్ డిస్టెంపర్, టిక్ ఫీవర్. పార్వో వైరస్ అయితే డాగ్ టు డాగ్ అండి, కుక్క నుంచే కుక్కకు వస్తుంది. ఓకే సో మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, టీకాలన్నీ అయ్యే వరకు బయటకు తీసుకొని వెళ్ళకూడదు. డిస్టెంపర్ అయినా అంతే, సరౌండింగ్ వేరే డాగ్తో కాంటాక్ట్ అవ్వకూడదు. మళ్ళీ అంటే
బయట తిరిగే డాగ్స్ అవ్వచ్చు, వేరే డాగ్స్ అవ్వచ్చు. మనం కూడా వేరే డాగ్స్ని పట్టుకొని మన ఫ్రెండ్స్ ఇంటికి ఎక్కడికి వెళ్తాం, వేరే డాగ్స్ని పట్టుకొని వస్తే హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని మనం పెట్టి మనం ముట్టుకోవాలి. సో బయట తిరిగి వస్తాం, చెప్పులు కొరగడానికి ట్రై చేస్తుంటాయి డాగ్స్. బట్ హ్యాబిట్ అంతే, ఏదో ఒకటి కొరగడం, చెప్పులు పట్టుకుంటాయి. మనం బయట ఏం తొక్కొస్తామో మనకు తెలియదు. సో అది అస్సలు ప్రివెంట్ చేయగలగాలి. చెప్పులు తొక్కకుండా నువ్వు డాగ్ని చూసుకుంటే 50% ఆఫ్ ద పార్వో కేసెస్ అలాగే వస్తాయి. మేము అసలు బయటికి తీసుకెళ్ళలేదు సార్ అంటారు, కానీ నువ్వు వెళ్ళావుగా బయటికి, నువ్వు తెచ్చుంటావు వైరస్ ఇంటికి. సో ఆ చెప్పులు కొరకడం అవన్నీ ప్రివెంట్ చేసుకుంటే పార్వో ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసేది మేము చూసేది అయితే 90% టిక్ ఫీవర్ కేసెస్. అది గోమర్ల నుంచి వచ్చే వ్యాధులు, ప్లేట్లెట్లు పడిపోవడం, ముక్కులోంచి రక్తం రావడం అని. అవి ప్రివెంట్ చేసుకోవాలి అంటే పేరు లేకుండా చూసుకోవాలి. కానీ సింపుల్ థింగ్స్. జనాలు ఓవర్లుక్ చేస్తారు, ఓవర్లుక్ చేస్తే ఏముందిలే మనం ఫుడ్ పెడుతున్నాగా తింటున్నాగా, సడన్ గా కొలాప్స్ అవుతాయి. డాగ్స్ ఎలా ఉంటాయంటే డిసీజ్ ముదిరిపోయే వరకు అవి బయటకు లక్షణాలు చూపించు. లక్షణాలు బాగా ముదిరిపోతేనే మనకు బయటకు సిమ్టమ్స్ ఏమైనా వస్తాయి. సో నువ్వు ఎవ్రీ చిన్నది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టుకుంటూ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. ఎనీ డాగ్ బీట్ నువ్వు ఇండి అడాప్ట్ చేసుకో, లేకపోతే పెద్ద సెయింట్ బర్నార్డ్ తెచ్చుకో, మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేలు అవి పట్టకుండా రెగ్యులర్ వ్యాక్సినేషన్స్, రెగ్యులర్గా డీవార్మింగ్, పాముల మందు వేసుకోవడం, 7-8 years వచ్చాక రెగ్యులర్ డాక్టర్ కన్సల్టేషన్. జస్ట్ ఒక 6 months ఒకసారి వెళ్తావు, అన్ని బాగానే ఉన్నాయండి చూడండి అని చూసి సరిపోతుంది. కొన్ని కుక్కలు చూస్తే మామూలుగానే ఉన్న పలంగానే భయం వేద్ది సార్. అసలు అవి ఎలా ఉంటాయంటే జర్మన్ షెపర్డ్ కానీ లేదంటే అలా డిపార్ట్మెంట్ లో ఉండే కుక్కలు ఉంటాయి, అవి చూసామంటే ఇంకా దడబడుద్ది అక్కడికి వెళ్ళాలంటే. అవును, అంతేనండి, అంతే. ఏదైనా మనం ఒక ఐడియాతో ఉంటాం కదా, అవి అలాగే ఉంటాయి అని చెప్పేసి. అన్ని అలా ఉండవు. ఇప్పుడు ఆ బ్రీడ్ అంతా అలా కాదు. నువ్వు చూసిన కుక్క అంతే అగ్రెసివ్. కుక్కలన్నిటిలో అందమైన బ్రీడ్ ఏంటి సార్? ఎవ్రీ డాగ్ ఈస్ బ్యూటిఫుల్. డాగ్ అంటేనే బ్యూటిఫుల్. ఓకే, వివిధ రకాలుగా వాటిని క్రాస్ చేసి అలా చేసి వాటి అంతేనండి. ఓకే, మీ ఫేవరెట్ బ్రీడ్? అలా ఏం లేదండి, ఫేవరెట్ బ్రీడ్ అనేది అసలు ఏం లేదు. ఫేవరెట్ బ్రీడ్ ఇస్ డాగ్. డాగ్ అనేది సార్. యాక్చువల్ నా చిన్నప్పటి నుంచి డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి యాక్చువల్ గా డాగ్ డాక్టర్ ఉన్నాడంటే, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్తాం, తను ఎంతో కొంత క్యాచ్ చేస్తాడు. లేదంటే సమ్ ఏదో ఇంకేదైనా డిటెక్ట్ అయ్యే కేసెస్ చాలా ఉంటాయి హ్యూమన్ కి, తలనొప్పను, ఒంటి నొప్పని ఏదో ఒకటి. కానీ యానిమల్స్ అలా చెప్పలేదు సార్. అంటే మీరు ఎలా కనిపెడతారని నా డౌట్. అదేమి చెప్పుకోలేదు, అరిసొద్దు అంతే, బాధేస్తే. యూజువల్ గా 90% ఆఫ్ ద కేసెస్ లో ఓనర్ ఫుడ్ తినట్లేదని తీసుకొస్తారు మా దగ్గరికి. సో ఫుడ్ ఆపేసింది అంటే దెన్ ద ఓనర్ విల్ గెట్ టు నో దట్ ఓకే ఏదో ఇష్యూ ఉంది. యానిమల్స్ కూడా అంతే, అంటే ఏదైనా నొప్పి అయితే కాలు కుంటుతూ నడవడం అలా చేస్తాయి, కానీ ఇంటర్నల్ గా ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం ఫస్ట్ ఫుడ్ ఆపేస్తాయి. సో మనకు తెలియాలి, ఒక పూట రెగ్యులర్ గా రొటీన్ లో మిస్ అయింది, ఒక పూట ఫుడ్ ఆపింది అంటే దానికి ఉండలేదో బాగాలేదు. దెన్ ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, లేకపోతే ఇంట్లో టెంపరేచర్ చెక్ చేసుకోవడం, అలా చేసుకొని ఒకసారి డాక్టర్ దగ్గర అప్రోచ్ అవుతారు. అప్పుడు మా దగ్గర తీసుకొస్తారు, మేము మా స్టెప్ బై స్టెప్ డయాగ్నోస్ చేసుకున్నాం. అంటే ఎలా సార్, ఎలా కనిపెడతారు? అంటే మేమైనా అంతే చేస్తాం. ఫస్ట్ టెంపరేచర్ చూస్తాం, తర్వాత కొన్ని బేసిక్ హ్యూమన్ డాక్టర్ ఎలా ఎగ్జామిన్ చేస్తారు అలాగే స్టెథోస్కోప్ చూసుకుని హార్ట్ రేట్ చూస్తాం, కళ్ళు చూసి ఓకే కళ్ళు పింక్ గా ఉన్నాయా, లేకపోతే ఎల్లోగా ఉన్నాయా, లేకపోతే వైట్ గా ఉన్నాయా, అవన్నీ చూస్తాం. సో అవన్నీ చేసుకొని అందులో ఏమైనా తెలిస్తే నెక్స్ట్ స్టెప్ రొటీన్ గా బ్లడ్ టెస్ట్ ఏమైనా చేసుకోవడం అలా చేస్తాం. లేదా ఎక్స్రే అవసరమైన కేసుకి ఎక్స్రేస్ ఇస్తాం, బ్లడ్ టెస్ట్ అవసరమైన కేసెస్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. అలా స్టెప్ బై స్టెప్ డయాగ్నోస్ చేస్తాం. యూజువల్ గా 90% ఆఫ్ ద కేసెస్ లో మా ఫీల్డ్ లో ఎంబీబీఎస్ కోసం ట్రై చేసి అది రాక వెటనరీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎవరిని అడిగినా అదే చెప్తారు. సో ఇన్ మై కేస్ ఇట్స్ అ బిట్ డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ అ బిట్ టూ ఇంక్లైన్డ్ టువర్డ్స్ యానిమల్స్. సో నాకు యానిమల్స్ అంటే ఇష్టం. నా ఇంట్లో చిన్నప్పటి నుంచి పెట్స్ ఉన్నాయి, ఇప్పటికీ పెట్స్ ఉన్నాయి. సో నేను పెట్ ఫీల్డ్ లోనే ఎలా అయినా సెటిల్ అవ్వాలి, ఐదర్ వైల్డ్ లైఫ్ ఆర్ పెట్ ఫీల్డ్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ యానిమల్స్. సో ఇంకా ఇలా వచ్చాయి. అలాగే మనకి పాడి రైతులు ఉంటారు కదా సార్, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళేమో కంప్లీట్ గా వాళ్ళు ఆవులు, బర్రెలు అన్ని అవి పెంచుకుంటారు. ఇంకో పక్కన పెట్ లవర్స్ ఉంటారు. అండ్ ఈ రెండింటిలో మీరు గమనించిన డిఫరెంట్? వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. పాడి రైతులకి పాలు అంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. వీళ్ళకి యాజ్ ఎ సోర్స్ ఆఫ్ కంపానియన్. పెట్ యానిమల్ అంటే ఇట్స్ దేర్ కంపానియన్. సో దాని వాల్యూ దానికి ఉంటుంది, దీని వాల్యూ దీనికి ఉంటుంది. అది ఎక్కువ తక్కువ అని చెప్పలేం. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్. వాళ్ళకి ఇట్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వీళ్ళకి ఇట్స్ సోర్స్ ఆఫ్ కంపానియన్షిప్ అవ్వచ్చు, ప్లెజర్ అవ్వచ్చు, ఎనీథింగ్. అండ్ యాక్చువల్ ఒక కాంట్రవర్సీ ఉంది సార్, మేము కానీ ఏదైనా ఒక కాంట్రవర్సీ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే హ్యూమన్ డాక్టర్ కంటే కూడా వెటర్నరీ డాక్టర్ స్కిల్ ఎక్కువ ఉండాలి, వాళ్ళే అంటారు. మీరేమంటారు? అలా ఏం లేదండి, వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ వాళ్ళకు ఉండాలి, మనకు ఉండాల్సిన స్కిల్స్ మనకు ఉండాలి. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. అంటే నార్మల్ మేమైతే అది వైరల్ అవుతుంది కానీ లేదు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఉండాలి, స్కిల్ లేకుండా ఎవరు డాక్టర్ అవ్వరు. బట్ వాళ్ళకన్నా ఎక్కువనైతే నేను చెప్పను. ఎవరి ఫీల్డ్ వాళ్ళు గొప్ప, ఎవరి ఫీల్డ్ వాళ్ళు గొప్ప. ఇంకోటి ఏంటంటే వెటర్నరీ డాక్టర్లకి బేసిక్ చిన్న ఎడ్యుకేషన్ ఉన్నా సరే శాలరీస్ ఎక్కువ ఉంటాయి డిపార్ట్మెంట్ లాగా అంటారు సార్.
చిన్న ఎడ్యుకేషన్ ఏం కాదండి, వీఆర్ ఈక్వల్ టు దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మాది 5.5 years కోర్సే, వాళ్ళది కూడా 5.5 years కోర్సే. ఓకే. మేము 1 year ఇంటర్న్షిప్ చేస్తాం, వాళ్ళలాగే 1 year ఇంటర్న్షిప్ చేసి వస్తాం. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వీ స్టడీ అబౌట్ మోర్ స్పీసీస్. మేము వాళ్ళు అంటే ఇక్కడ కూడా వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు కాదు, వాళ్ళు మంచి గురించి చదువుతారు. మేము ఒక 4-5 animals గురించి చదువుకుని వస్తాం. ప్రతి యానిమల్ ఒకలా ఉండదు కదా, Yeah. సో ఆ సిస్టమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మేము 4-5 animals చదువుకొని వస్తాం. ఈ 2026 లో మీరు నాకు ఒక పెట్ కావాలి పెంచుకోవడానికంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? డాగ్స్ లో డిపెండ్స్ ఆన్ లొకాలిటీ అండి. అంటే మన ఈ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇలా. ఈ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కి అయితే ఐ విల్ సే ఓన్లీ వన్ థింగ్, ఓకే. డోంట్ షాప్, ఓన్లీ అడాప్ట్. ఒక మంచి వీధి కుక్కలను తెచ్చి అడాప్ట్ చేసుకోండి. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకలా? బికాస్ వాటికి చాలా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి పెంచుకుంటే దే కెన్ బి ఈక్వల్లీ ట్రైన్డ్. ఎక్కువ. వాటికి రెసిస్టెన్స్ పవర్ చాలా చాలా ఎక్కువ. ఓకే. నార్మల్ బ్రీడ్స్ తో పోల్చుకుంటే వీధి కుక్కలకి అంటే ఇండి డాగ్స్, ఇండి బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డిసీజెస్ చాలా తక్కువ వస్తాయి. వెరీ లో మెయింటెనెన్స్, అంత హెయిర్ ఫర్ అవి ఏమి ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ మనకు చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ పరంగా అయితే నేను ఇండి బ్రీడే తెచ్చుకోండి అని చెప్పి. బట్ అది లుకింగ్స్ కోసం, సమ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ కోసం మన వాళ్ళు ఎక్కువగా పే చేసి, లుక్స్ కోసం అంటే వన్స్ యూ గెట్ ఎ డాగ్, మీరు ఒకసారి తెచ్చేసుకున్నారు, దాంతో మీకు ఒక 2-3 weeks లో ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడింది అంటే దెన్ మీరు లుక్స్ కోసం అసలు మర్చిపోతారు. ఓకే. అలా ఏం ఉండదు, ఎనీ డాగ్ ఇస్ సేమ్. యాక్చువల్ గా మనకి మనుషుల్లో కంటే కూడా కుక్కల్లో చాలా ప్యూర్ అంటారు. ఎలా అంటే కుక్క ఏదైనా విశ్వాసం చూపించిందంటే ఇంకా చచ్చిపోయే వరకు కూడా ఇంకా మనిషి మీద అలా ఉంటుంది. అదేనండి, ఇట్స్ ఆల్వేస్ ట్రూ. ఎందుకంటే ఆబ్వియస్లీ హ్యూమన్ లవ్ ఇస్ కండిషనల్, పెట్స్ లో అన్కండిషనల్ అంటాం. అది కూడా ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. పలానా పని నా కోసం చేసాడు అంటే, లవ్ లో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనుషులకి. పలానా చోటకి తీసుకెళ్తా అన్నాడు, పలానా తినిపిస్తా అన్నాడు, లేదంటే నా కోసం ఇది చేసాడు అలా. సో పెట్స్ కి అలా ఏమి ఉండదు. జస్ట్ మీరు వాటి దగ్గరికి వెళ్ళి కూర్చొని యూ జస్ట్ ప్యాట్ ఆన్ దేర్ హెడ్, లేదా వాటికి టైం కొంచెం ఫుడ్ పెట్టి ఒక వాక్ తిప్పి అంతే. నువ్వు అది చేయలేకపోయినా సరే అవి మిమ్మల్ని ప్రేమిస్తాయి. సో వాటి కండిషన్స్ ఏమో. ఐ ఇన్ మై ఫ్యామిలీ వి ప్రిఫర్ డాగ్స్, దేర్ లవ్ ఇస్ అన్కండిషనల్. ఓకే సార్, నేను ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఈ ఫ్లాట్ లకి ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఒక చిన్న సమయ స్ట్రీట్ డాగ్ ఉంది సార్. నేను రోజేం పట్టించుకున్నాను కాదు, రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళడం రావడం అది మరవడం అలా అయింది. ఒకసారి నాకు ఎందుకో అంటే నేను తినేసి ఎక్కువైందో, అంటే ఓపెన్ చెప్తున్నా, నాకు తినేసి ఎక్కువైందో లేదంటే నాకు వేస్ట్ అయిందో దానికి పెట్టా సార్. నెక్స్ట్ డే నుంచి నేను వెంచర్ లోకి బయటకి వెళ్తే నా వెనకలే దిగేది సార్. ఎలా అంటే అసలు అది ప్యూర్లీ నాకు గూస్ బంప్స్ వచ్చింది సీరియస్లీ. ఎందుకంటే అంత అన్కండిషనల్ గా ఇప్పటికి స్టిల్ అది విత్ డాగ్స్ ఇట్ ఇస్ బేర్ మినిమం. వాటి కోసం స్పెసిఫిక్ గా చేయక్కర్లేదు. మీరు చెప్పినట్టు మిగిలిపోయిన 4 మెతుకులు వేసినా సరే అవి లాయల్ గా ఉంటాయి. వాటి లాయల్టీ మీరు ఎర్న్ చేసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. పాడి రైతుల్లో రెగ్యులర్ గా చూసే మనకు సమస్యలు ఏంటంటే, నిండు సూలాలతో ఉన్నప్పుడు ఆవు గానీ లేదంటే బర్రె గానీ వీళ్ళు ఏం చేస్తారంటే తెలియక వీళ్ళ చేతులు బట్టి లాగేయడం బయటికి, లేదంటే ఇంకా వాళ్ళకి తెలియకుండా చేసే మ్యాన్ మేడ్ మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్ ఉంటాయి. దానివల్ల ఆవులు తల్లికి పిల్లకి రెండింటికి కూడా ఇబ్బంది అవుతుంది. అని మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ముమ్మాటికి తప్పండి. అస్సలు వాళ్ళు చేయి పెట్టకూడదు, వేరే ఎవరితో కూడా చేయి పెట్టించకూడదు. అది డాక్టర్ డ్యూటీ, అది డాక్టర్ జాబ్. అది మేము చదువుకొని నేర్చుకొని వచ్చిందే ఆ పని కోసం. కాబట్టి మా పని డాక్టర్ చేస్తే బెటర్. సో మేము హ్యాండిల్ చేస్తే లోపల గర్భం మెలిపడిందా లేకపోతే దూడ మెలిపడిందా వాటిని సరిచేసి బయటికి తీసే బాధ్యత డాక్టర్ కాబట్టి ఆ పని డాక్టర్కి వదిలేస్తే బెనిఫిషియల్ అండి. తల్లికి పిల్లకి ఎయిదర్ సమ్ టైమ్స్ లోపల దూడ చనిపోవచ్చు, బయటకి లాగలేకపోవచ్చు. అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ డెసిషన్ తీసుకునేది డాక్టర్. సో ఆ డెసిసివ్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో, విలేజెస్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాగే జరుగుతుందండి. అంటే మాది రెఫరల్ హాస్పిటల్, సో తణుకులో గవర్నమెంట్ రెఫరల్ హాస్పిటల్. సో మా దగ్గరికి వచ్చే కేసెస్ అన్ని కూడా ఎవరో ఒకరు మ్యానిపులేట్ చేసినవే వస్తాయి. అంటే ఎలా సార్? ఎవరో ఒకరు ట్రై చేయడం, లాగేయడం. సో మదర్కి ఇంజూర్ చేయడం, కాఫ్కి ఇంజూర్ చేయడం, లాస్ట్ స్టేజ్ లో వాళ్ళ చేతులు ఎత్తేస్తే మా దగ్గరికి రావడం అలా జరుగుతుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు మా చేతులు ఏముంటే మేము చేయగలుగుతాం. అందుకని వీ కెనాట్ సేవ్ ఎవ్రీ యానిమల్, బట్ ప్రికాషనరీగా ముందే వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని వాళ్ళకి ఒక చిన్న నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఫస్ట్ టైం మా దగ్గరికి వస్తే, మా దగ్గరికంటే నా దగ్గరనే కాదు, ఎనీ డాక్టర్, ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్, వాళ్ళు చేసే విధానం వేరే ఉంటుంది. మెయిన్ డెసిషన్ మేకింగ్. సో ఏ కేసు లోపల నుంచి దూడను లాగాలి, ఏ కేసు సిజేరియన్ సెక్షన్కి వెళ్ళి ఆపరేషన్ చేసి దూడను బయటకు తీయాలి. సో ఇవన్నీ డాక్టర్స్ తీసుకునే డెసిషన్స్ అన్నమాట. సో ఇవి అన్క్వాలిఫైడ్ వెటనరీ స్టేట్ లోకి వదిలేకూడదు. సో వాళ్ళు ట్రై చేశాక వీళ్ళ దగ్గర డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళడం కన్నా ముందే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే బెటర్. కానీ వాటి డ్రాబ్యాక్స్ వాటికి ఉంటాయండి. ఎందుకంటే అందరికీ డాక్టర్ దగ్గరలో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే త్వరగా ఏదో ఒకటి అయిపోవాలని చెప్పి తీసుకెళ్తారు. సో వాళ్ళని కూడా తప్పు పట్టలేం, బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డాక్టర్ హ్యాండిల్ చేస్తే బెటర్ ఏ కేసు అయినా. లోపల దూడ చనిపోయిందని ఒక సింటమ్స్ మనం ఈ పోడ్కాస్ట్ ద్వారా రైతుకి చెప్పాలంటే ఎలాంటి సింటమ్స్ ఉంటాయి సార్? బ్యాడ్ స్మెల్ వస్తుందండి, మానం నుంచి
చెడు వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఓకే జ్వరం వస్తుంది. మీరు గేదె పైన కానీ ఆవు పైన కానీ చేయి వేస్తే చాలా జ్వరం ఎక్కువ, లోపల దూడ చనిపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది యూట్రస్కి. ఓకే ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల టెంపరేచర్ పెరుగుతుంది, లేదా కింద దానికి పొట్ట నొప్పి వస్తుంది. లోపల దూడ చనిపోయింది అనుకోండి, ఓకే అది ఇంకా దానికి ఆక్సిజన్ సప్లై అవి ఏమి ఉండవు కాబట్టి దూడ కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అది ఉబ్బిపోద్ది లోపల, ఇట్ విల్ గెట్ స్వాలెన్. ఓకే ఉబ్బిపోయింది అంటే ఆవుకి కానీ గేదెకి కానీ నొప్పి వస్తుంది. ఆ నొప్పి వల్ల అవి కిందకి పడుకొని లేవడం, పొట్ట తన్నుకోవడం అలా చేస్తాయి. సో అదే మనకి మెయిన్ సిమ్టమ్. ఓకే, సంథింగ్ ఈజ్ రాంగ్, లోపల ఏదో తేడాగా ఉంది, దెన్ డాక్టర్ చూడాలి. ఓకే మెయిన్ అంటే చనిపోవడానికి రీజన్స్ ఏమి ఉండొచ్చు సార్? చనిపోవడానికి రీజన్ యూజువల్గా దూడ సైజ్ బాగా పెద్దదిగా ఉందనుకోండి, ఓకే సో అవి గర్భద్వారం ద్వారా బయటికి రాలేదు, ఓకే సో దానివల్ల చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా అప్పుడప్పుడు గర్భం మెలిపడుతుంది. గర్భం మెలిపడితే రైతు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నీ, కింద పడుకొని లేవడం అని కానీ, లేకపోతే అరవడం, లేకపోతే పొట్ట తన్నుకోవడం అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, గర్భం మెలిపడినా సరే దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. బీయింగ్ ఏ వెటర్నరీ సర్జన్, మీ కెరీర్లో మీరు చూసిన ఒక మోస్ట్ డిఫికల్ట్ కేసు చెప్పండి. వాట్ ఎవర్, అది ఏదైనా పెట్ అయినా ఆవు అయినా ఏదైనా. డిఫికల్ట్ కేసెస్ అంటే యూజువల్గా ఇవి వస్తాయండి. ఆవులు గేదెలు కాదు, ఆవుల్ని రోడ్డు మీద వదిలేస్తారు మన వాళ్ళు. ఓకే అంటే వీళ్ళు తిరిగే ఆవులు మనకు చూస్తుంటాం, స్ట్రే క్యాట్లు అంటారు. సో స్ట్రే క్యాట్లు ప్లాస్టిక్ తినేస్తాయి. స్ట్రే క్యాట్లు అంటే ఏంటి సార్? స్ట్రే క్యాట్లు అంటే వీళ్ళలో వదిలేస్తారు ఓకే ఆవుల్ని దూడల్ని వీళ్ళు వదిలేస్తారు. ఎప్పుడో సాయంత్రానికి ఇళ్ళకి వెళ్తాయి, ఓకే ఇళ్ళు అయితే ఇళ్ళు, షెడ్స్ అయితే షెడ్స్, వాటికి వెళ్తాయి. సో వాటిని పట్టించుకోరు, రోజంతా పట్టించుకోరు, అవి రోడ్డు మీద మేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ రోడ్డు మీద మేసిందో ప్లాస్టిక్ అవన్నీ తినేస్తుంది. ఆ ప్లాస్టిక్ తినేసి కడుపు అంతా ఇంపాక్షన్ అంటాం, గట్టిగా రాయిలాయి మా దగ్గరికి వస్తుంది. ఆ సర్జరీ చెప్పుకోవడానికి చాలా సింపులే, కానీ లోపల నుంచి ఒక 120-130 కేజీస్ ప్లాస్టిక్ తోడాలి అంటే చాలా ఈజీగా 120-130 కేజీస్ ప్లాస్టిక్ ఉంటుంది లోపల. సో అదంతా తోడాలి అంటే మనకు చాలా కష్టం అవుతుంది. అంత అంటే అంటే ఇంక కడుపు అంతా ప్లాస్టిక్గా ఉంటుంది అనమాట, యూజువల్గా అలా జరుగుతుంది. సో అది మనకి చాలా కష్టం. అంటే ఫిజికల్గా మనకి చాలా స్ట్రెస్ పడుతుంది. ఆవుకి స్ట్రెస్, మనకి స్ట్రెస్. అంటే పొట్ట కోసి అందులోంచి అన్ని కేజీస్ ప్లాస్టిక్ తీయాలి అంటే చాలా కష్టం. సో అంటే అది మీ వెరైటీ కేసు ఏం కాదు, బట్ చాలా కష్టమైన కేసు. అది తీసి మళ్ళీ యానిమల్ సర్వైవ్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. ఓకే, వీఆర్ గోయింగ్ టు క్లోజ్ టు దట్. ఏదైనా ఒక ఆ ప్రాసెస్ చెప్పగలరు ఒకసారి? 120 కేజీలు ప్లాస్టిక్ లోపల ఉందంటే అసలు యూజువల్గా ఏంటంటే అండి, అది జస్ట్ అవి ఫుడ్ ఆపేస్తాయి. ఫుడ్ ఆపి పొట్ట అంతా ఉబ్బరం వచ్చినట్టు లావుగా గట్టిగా రాయిలా అయిపోతుంది. ముక్కులోంచి ప్యాడ్ రావడం అలా ఉంటుంది. ముక్కులోంచి ప్యాడ్ వస్తుంది. అంటే కడుపులోంచి రివర్స్లో వచ్చి ముక్కులోంచి ప్యాడ్ వస్తుంది. ఓకే, సో దెన్ అప్పుడు రైతుకు తెలుస్తుంది. రైతుకో లేకపోతే యూజువల్గా ఇలాంటివి యానిమల్ వెల్ఫేర్ వర్కర్స్ తీసుకొని వస్తూ ఉంటారు కేసెస్. సో అప్పుడు చూసి ఓకే, ఇంక 99% వీళ్ళు తిరిగిన గేదెలు కాదులేండి, ఆవులు, వీళ్ళు తిరిగే ఆవులు అంటే ఇంకా వాటికి ప్లాస్టిక్ ఉంటుందని చెప్పి మేము ఎక్స్ప్లోరేటరీగా వెళ్తాం అనమాట. అంటే లోపల ఇంకా ప్లాస్టికే ఉంటుందని ఎక్స్ప్లోర్ చేయడానికి సర్జరీ చేస్తాం. యూజువల్గా 100% ఆఫ్ ద టైమ్స్ వీఆర్ రైట్. ఒక స్ట్రే క్యాటిల్ ఈ కండిషన్స్తో వచ్చింది అంటే ప్లాస్టిక్కే ఉంటుంది. మినిమం 40 కేజెస్ టు మేము చేసిన హైయెస్ట్ అయితే ఒక 130 కేజెస్ ప్లాస్టిక్ రిమూవ్ చేస్తాం. అంటే ఇది దెన్ ద మిస్టేక్ అగైన్ లైస్ ఆన్ అవర్ సైడ్. మనం చేసే పని మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది రికార్డ్ చేయొద్దు, మామూలు చెప్తున్నాను. వస్తుంటే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చా, మధ్యలో సమ్మన్ గేవ్ మీ టీ కప్, తాగేసి అక్కడ పడేయకుండా నేను జోలో పెట్టుకొని వచ్చాను. దట్ ఈస్ మీ. సో అందరూ అలా ఉండక్కర్లేదు, బట్ డస్ట్బిన్స్ యూస్ చేసుకుంటే నాకు దారిలో ఎక్కడ నాకు కనిపించక నేను అలా నా కార్లో కూడా అంతే అలాగే ఉంటుంది. అంతా నేను అన్ని కవర్స్ అన్ని ఉంచుతాను, ఎప్పుడో ఒకసారి పడేస్తా డస్ట్బిన్లో. సో అలా ఆవులు ప్లాస్టిక్ తింటున్నాయంటే దేనివల్ల తింటున్నాయి? ఇట్స్ ఎయిదర్ ఆర్ మిస్టేక్, మనం రోడ్డు పడేస్తున్నాం, ఆర్ ఇట్స్ ఎయిదర్ ద మున్సిపాలిటీ ఆర్ పంచాయతీ మిస్టేక్, బికాస్ దే ఆర్ నాట్ పికింగ్ ది గ్రౌండ్ లెవెల్ ఆఫ్. అంటే వాళ్ళని తప్పడం కాదు, వాళ్ళు వీలైనంత వాళ్ళు చేస్తారు, బట్ ఫస్ట్ మనకు ఉండాలి. సార్ అంటే మీరు అన్నట్టు యావరేజ్ గా ప్రతి యానిమల్ లో డెఫినెట్లీ ఎంతో కొంత ప్లాస్టిక్ ఉంటుంది. అయితే డెఫినెట్ గా ఉంటుంది 100%. నువ్వు ఇఫ్ అంటే రోడ్డు మీద తిరిగే ఆవు అయితే డెఫినెట్ గా దాని పొట్ట ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూసినా సరే ఒక 20-30 కేజీలు ప్లాస్టిక్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. మీరు యు గో అండ్ పిక్ ఎనీ యానిమల్. అంటే యాక్చువల్గా ప్లాస్టిక్ అది కావాలని తింటుందా, లేదంటే ఫుడ్ దొరక తింటుందా, లేదంటే ఎలా? ఫుడ్తో పాటు తింటుంది. మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాం, మిగిలిన బిర్యానీయో, మిగిలిన ఫ్రైడ్ రైస్, మిగిలిన కూరలో వేసేస్తాం. సో వాటికి అది లోపలికి కావాలి. సో అది మనలా విడదీసుకొని తినలేదు కాబట్టి ఒకసారి అదంతా మింగేస్తాం. వాట్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్స్ మనుషులు చేసే తప్పులేంటి అసలు? మెయిన్ ఇదేనండి చెప్తున్నా కదా, మనం చెత్తని
రోడ్డు మీద పడేయడం అంతే, అంతకన్నా ఏం లేదు. దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ విచ్ కెన్ బి అవాయిడెడ్ అండ్ ద స్టూపిడెస్ట్ థింగ్ విచ్ వీ డూ. ఒక చెత్తని మనం తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసే ఓపిక మనకు లేకపోతే మనం ఇలాంటివన్నీ చేయాల్సి. దే ఆర్ పేయింగ్ ద ప్రైస్, యానిమల్స్ ఆర్ పేయింగ్ ద ప్రైస్, నీకేం లేదు. మేబీ యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ అదర్ వేస్. పొల్యూషన్ అయ్యో, దోమలు పెరిగో, మలేరియా చాలా నువ్వు ఎఫెక్ట్ అవుతావు, అది ఎప్పుడో జరగచ్చు. కానీ యానిమల్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ డైలీ. రోజు నువ్వు చేసే పనుల వల్ల యానిమల్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్ట్. సో డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉంచుకొని డెసిగ్నేటెడ్ ఏరియాస్ లోనే చెత్త పడేసుకొని అలా చేసుకుంటే ఇట్స్ బెటర్. ఓకే, ఇప్పుడు ఒకలా పాడి రైతు ఉన్నాడు, ఇప్పుడు తను చూస్తున్నారు సార్ రెగ్యులర్ గా, ఇప్పుడు తను చెక్ చేయించుకోవాలంటే తన ఆవులకి ప్లాస్టిక్ ఉందో లేదో ఎలా? పాడి రైతులు ఇస్ డిఫరెంట్ అండి. పాడి రైతులు అంటే వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకుని ఇంటి దగ్గరే సాల్లోనే పశువులు ఉంచుకొని వాళ్ళే మ్యాప్ అలా చేసుకుంటారు. ఈ మనం మాట్లాడుకున్న స్ట్రే క్యాటిల్ గురించి, వీధిలో వదిలేస్తారు కొన్ని పశువుల్ని. సో వాళ్ళు అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయలేకో, మేత పెట్టలేకో, అవే తినుకొని వచ్చేస్తాయని వదిలేస్తారు. సో అలాంటి పశువుల గురించి మనం చెప్తున్నాం. అలాంటి పశువులకి అయితే డెఫినెట్గా ప్లాస్టిక్ ఉంటుంది, అది ఇన్ఎవిడెంట్ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. లాస్ట్ టైం స్టేటస్ పెట్టారు సార్, ఇది సమ్ వాట్సాప్ స్టేటస్ చూసాను నేను. ఆ రోజు అనుకుంటా 70 kgs ఎంతో ప్లాస్టిక్ తీసానని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసిన దాంట్లో నుంచి తీసి పెట్టాను. అవునండి, అవును. అసలు నేను అది చూసి షాక్ అయిపోయాను సార్. ఇంకోటి, నేను వైల్డ్ లైఫ్ కి తడోబా నేషనల్ పార్క్ కి వెళ్ళాను సార్. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చెప్పాను. వస్తుంటే మాకు సఫారీ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ రోజు మార్నింగ్ సఫారీ 6 to 6 ఉన్నాను అనమాట. 6 to 6 అయితే నేను మధ్యలో నుంచి వచ్చేస్తాను హెల్త్పాడని. ఓకే, మా వెహికల్ సఫారీ వెహికల్ మనం ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఎదురుకి వెళ్తుంటే నాగ్పూర్కి వెళ్ళాలి యాక్చువల్గా, మరిసెట్ అక్కడ వెహికల్ అయిపోయింది. నేను బయట దిగి కెమెరా తీసుకుని దిగుతుంటే కొంచెం దూరంలో స్కెవెంజర్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి వెళ్ళి ఒక ఆవు ఏదో చనిపోయితే దాన్ని గుచ్చుతున్నాయి. నాకేమైనా సబ్జెక్ట్ వస్తుంది ఏమని చెప్పి నేను లెన్స్ పెట్టి చూస్తే సార్ ఐ వాజ్ షాక్డ్ సార్. ఒక యానిమల్ చనిపోయింది, జింక ఏదో. ఆ కడుపులో ఉన్న ఆ ప్లాస్టిక్ ని ముక్కుతో కొట్టి పైకి లేపుతుంది అంతే. అసలు నాకు అర్థం కాలేదు సార్, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఎలా అంటే నిజంగా ఎలా ఉంటుందా అది? మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది వైల్డ్ లైఫ్ యానిమల్. అవునండి, అంటే మనుషులు చేసే తప్పులు ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయా అసలు నాకు చాలా బాధ వేసింది సార్. అసలు నేను చాలా దాని దగ్గర నుంచి వైల్డ్ యానిమల్ లో కడుపులోనే ఉన్నాయంటే యూజువల్ గా సఫారీకి వచ్చిన వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేదు అన్నారు, సో వాళ్ళు పడేశారు. ఆ సఫారీ ఏరియాలోనే అలా ఉందంటే మరి మన సిటీస్ లో మీరు అన్నట్టు బయట తిరిగే యానిమల్స్ డెఫినెట్లీ 100% ప్రతి ఆవు కడుపులోనే ప్లాస్టిక్ ఉంటుంది. బయట తిరిగే ప్రతి ఆవు కడుపులో ప్లాస్టిక్ ఉంటుంది. పెట్ లవర్స్ చాలా హ్యూజ్ గా ఉంటారు సార్. ఎలా అంటే దే ఆర్ ఇంకా ఎంత హార్డ్ ఉంటారంటే ఇంకా ప్రాణం ఇచ్చేస్తారు, అంత హార్డ్ ఉంటారు పెట్ లవర్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న 40 degrees కంటే ఎండ ఎక్కువ పెరిగితే గోల్డెన్ రిట్రీవర్స్ కానీ, ఇంకా లేదంటే టాప్ ఎండ్ బ్రీడ్స్ కానీ ఇంటికి ఊడిపోవడం, లేదంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అది నిజమేనండి, ఎందుకంటే మనకి ఏవైతే మీరు బ్రీడ్స్ చెప్తున్నారో గోల్డెన్ రిట్రీవర్ అని కానీ, అది యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ కంట్రీ నుంచి వచ్చింది. అయితే ఈ హస్కీస్ ఉంటాయి, సైబీరియన్ హస్కీస్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చాలా కోల్డ్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకున్న బ్రీడ్స్. సో ఫర్ ఎక్కువ ఉంది అంటే డెఫినెట్ గా మన హ్యూమిడ్ క్లైమేట్ కి, ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రాపికల్ ఏరియా కాబట్టి ఆ హెయిర్ ఫాల్ అనేది రౌండ్ ద క్లాక్ ఉంటుంది. సో రౌండ్ ద క్లాక్ ఉంటూనే ఉంటుంది, హెయిర్ ఊడుతూనే ఉంటుంది, మళ్ళీ షెడ్డింగ్ ఉంటుంది, మళ్ళీ హెయిర్ రావడం ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ మళ్ళీ స్పెసిఫిక్ షెడ్డింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో సమ్మర్ ముందు ఒకసారి, రైనీ సీజన్ ముందు ఒకసారి షెడ్డింగ్ ఉంటుంది. షెడ్డింగ్ అంటే వాటి హెయిర్ కోట్ అంతా అవి వదిలేస్తాయి, సో కొత్త హెయిర్ కోట్ వస్తుంది. ఇప్పుడు సమ్మర్ ముందు షెడ్డింగ్ ఎందుకు అయింది అంటే యూజువల్గా డాగ్స్ కి స్వెట్ గ్లాండ్స్ ఉండవు, వాటికి చెమట పట్టదు. సో బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడానికి షెడ్డింగ్ చేస్తాయి, ఫర్ షెడ్డింగ్ చేస్తాయి. ఫర్ షెడ్డింగ్ చేస్తే వాటి టెంపరేచర్ కంట్రోల్ అనేది ఉంటుంది. వింటర్ లో ఏంటంటే కొత్త హెయిర్ వస్తుంది, పాత హెయిర్ పై కొత్త హెయిర్ వస్తుంది, థిక్ హెయిర్ వస్తుంది, చలి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సమ్మర్ లో బాడీ కూల్ చేయడానికి షెడ్డింగ్ అవుతుంది, వింటర్ లో షెడ్డింగ్ అయ్యి కొత్త హెయిర్స్ వస్తే వాటికి ఇన్సులేషన్ లా ఉండి సో వాటి ప్రొటెక్షన్ చేస్తుంది. బట్ ది థింగ్ ఇస్, ఇవి ఫారెన్ బ్రీడ్స్ కాబట్టి స్పెషల్ కేర్ తీసుకోవాలి కంపల్సరీగా. మనం వాటికి ఏదైతే నేను చెప్పానో స్వెట్ ఉండదు, స్వెట్ గ్లాండ్స్ ఉండవు అని చెప్పి, బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ అవ్వదు కాబట్టి మనం ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ హాట్ అయినా ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయినా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటా ఉండాలి. ఈ హస్కీస్, రిట్రీవర్స్ ప్రెసెంట్ మనకున్న ఏరియాలో అయితే డెఫినెట్ గా వాటికి ఏసీ అవసరం, ఏసీలో ఉంచాలి. ఇఫ్ రిక్వైర్డ్ రోజంతా ఏసీలోనే ఉంచాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్వేస్ అడాప్ట్ ఇండియన్ డాగ్ బ్రీడ్స్. ఇండియన్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. నేను ఇండీస్ అంటే స్ట్రే డాగ్స్ అని అనట్లేదు, కొన్ని ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయి. సో ఇండియన్ బ్రీడ్స్ అయినా అడాప్ట్ చేసుకోండి, ఇండియన్ బ్రీడ్స్ని పర్చేస్ చేయండి. లేదంటే చక్కగా మీ వీధిలో తిరిగే కుక్కలను తెచ్చి పెంచుకోండి. ఇన్ని చెప్పినాడు, వీడి దగ్గర ఇంకొకరు ఉన్నాయని అనుకోండి, నా దగ్గర కూడా ఇండి బ్రీడ్ ఉంది. లవ్ మ్యారేజ్ అన్నారు, మేడం గారికి ఎప్పుడైనా ఇచ్చారా పెట్ గిఫ్ట్? యా, మేము తెచ్చుకునే అంటే
నా దగ్గర టోటల్ 6 డాగ్స్ ఉన్నాయి. ఓకే 3 డాగ్స్ మా ఇంట్లో ఉంటాయి, 3 డాగ్స్ మా పేరెంట్స్ ఇంట్లో ఉంటాయి. ఓకే నేను తెచ్చే 3 డాగ్స్ కూడా తన గిఫ్ట్స్ లాగే తెచ్చుకున్నాను. ఓకే అంటే పిల్లలు కాదు, మేడం గారు కూడా పెట్టలేవరేనా? షీఈ్ ఆల్సో పెట్ లవర్. Okay. పెట్ లవర్ అండ్ వన్ మోర్ థింగ్, పెట్ లవర్, యానిమల్ లవర్. ఓకే పెట్ లవర్ అంటే నీ దగ్గర ఉన్న పెట్సే ప్రేమిస్తాను. ఓకే యానిమల్ లవర్ అంటే వీళ్ళ కుక్కలకి ఏదైనా మనకి ఈక్వల్ గా చూసుకోవాలి మనం. ఓకే సో వీఆర్ యానిమల్ లవర్స్. నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తెలిసింది ఏంటంటే పులి ఆహారపు అలవాట్లో 2 కాళ్ళ జంతువు లేదు యాక్చువల్గా. Yeah. కాకపోతే మన వాళ్ళు భయపడడం, అడవులు నరికేయడం, ఈ ప్లాస్టిక్ ఇదంతా ఈ చిల్లర పనులు చేయడం వల్ల అవన్నీ అడవులు వదిలేసి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం ఏరియాలో పులి బయటకు వచ్చింది సార్. అవునండి, అవును. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం పులి ఒకవేళ బయట చేసినా, సక్ చేసినా, ఏది చేసినా సరే రెండు టైమ్స్ లో ఒకటి అది హ్యాండిక్యాప్ట్ అయినప్పుడు, లేదంటే వృద్ధాప్య టైం, ఓల్డ్ ఏజ్ టైంలో, ఈ 2 times లో మాత్రమే తనకి ఫుడ్ లేక అప్పటికైనా బయట చేస్తే తప్ప అది హాని చేయదు. బట్ కాకపోతే మన వాళ్ళు ఆ ప్యానిక్ క్రియేట్ చేసి వాటికి ఉన్న ఇల్లు మనం కూల్ చేయడం వల్ల అవి రోడ్డు మీకు రావడం. యాక్చువల్గా మా ఇంట్లో కుక్క ఉండేది సార్, ఆ ల్యాబ్ని తెచ్చుకున్నాను, నేను పెంచుకున్నాను. ఎలా అంటే నేను ఒక ఇంట్లో మాత్రమే దాన్ని పరిమితం చేసేసాను. అక్కడే బార్డర్ పెట్టి అక్కడే ఉంచడం రెగ్యులర్గా. ఒకసారి నేను బయట తీసుకెళ్ళేపాటికి ఓవర్ యాక్టివ్ అయిపోయి ఐజర్ వ్యాన్కి తగిలింది, స్పైన్ ఇరిగిపోయింది దానికి. దాన్ని అలా చూసి నేను ఉండలేక విజయవాడలో ఉన్న కుక్కల హాస్పిటల్ ఇచ్చేసాను. ఇంకా రెగ్యులర్గా అది వాళ్ళు ఇంకంతా మేనేజ్ చేసుకోవడానికి చేశారు. ఒకవేళ మీరు సజెషన్ ఇవ్వాలంటే ఒకే రూమ్కి లేదంటే ఒక ప్లేస్కి మాత్రమే పరిమితం అవ్వడం కరెక్ట్ అంటారా? లేదండి, అస్సలు కరెక్ట్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాగ్స్కి. సో ఒక ఆర్నమెంట్లా తెచ్చుకుంటే ఇంట్లో ఏ షోకేస్లో బొమ్మ పెట్టినట్టు అలా పెంచడం కరెక్ట్ కాదు. ఓకే. సో మనం ఏమనుకుంటాం, ఓకే ఫుడ్ పెట్టేస్తున్నాం సరిపోతుంది, 3 పూటల భోజనం పెట్టేస్తున్నాం సరిపోతుంది. లేదండి, ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్. మనం డాగ్స్ అనేవి చాలా ఎక్సైటింగ్గా ఉండే యానిమల్స్. సో వాటికి రన్నింగ్ అవసరం, వాకింగ్ అవసరం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే డాగ్స్ చాలా లెథర్జీగా అవుతాయి. ప్రాబ్లమ్స్ ఒకటి ఇంక్రీజ్ అవుతాయి. ఫస్ట్ ఒబెసిటీ వస్తుంది, తర్వాత ఆర్థరైటిస్ వస్తుంది, తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, హార్ట్ వల్ల లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా కాంప్రమైజ్ చేసేస్తున్నట్టు. ఫస్ట్ ఒబెసిటీ ఎప్పుడైతే వస్తుందో, ఒబెసిటీ అనేది రూట్ కాజ్ అండి. ఒబెసిటీ వచ్చింది అంటే ఇంకా మిగతావన్నీ ఫాలో అవుతా వస్తాయి. సో యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డాగ్స్, చాలా అవసరం. డెఫినెట్గా వాకింగ్ చేయించాలి డాగ్స్కి. మీరు రన్నింగ్కి అలా ఏం తీసుకెళ్ళట్లేదు, చక్కగా ఒక 20 minutes 30 minutes పీస్ఫుల్ వాక్కి తీసుకెళ్తే సరిపోతుంది. దాంతో స్పెండ్ చేస్తే హ్యాపీ. మనుషుల ఎమోషన్స్ అర్థమవుతాయి సార్ కుక్కలకి? డెఫినెట్గా అర్థమవుతాయండి. అంటే మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు డాగ్ని దానికి తెలుస్తుంది. మీరు కోపంగా వెళ్తున్నారా, ప్రేమగా దగ్గరికి వెళ్తున్నారా, లేదా అసలు దగ్గరికి వెళ్ళలేదంటే ఈడెందుకు దగ్గరికి రాలేదు, సో ఏదో బాధలో ఉన్నాడు, సో మనమే వెళ్దాం. అంటే లైక్ గర్ల్ ఫ్రెండ్ లాగా? మోర్ దాన్ గర్ల్ ఫ్రెండ్ అయితే వాడే సెట్ అవుతాడు అని వదిలేసే ఛాన్స్ ఉంది. డాగ్స్ అలా కాదు, డాగ్స్ విల్ కమ్ టు యూ. యాక్చువల్గా ఒక కుక్కకి మనిషిని కరవడానికి వస్తుందంటే ఒక మనిషి చేయాల్సింది ఏంటి సార్ ఆ టైంలో? ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకూడదండి. అంటే ఎందుకని? చాలా మంది అన్నారు సార్, నేను చదువుకున్నా కానీ రీజన్ తెలియదు. అంటే మనం ఫైట్ చేయడానికి దాన్ని వెల్కమ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో రెచ్చగొట్టినట్టు అనిపిస్తుంది దానికి. సో అట్ ద సేమ్ టైం మనం దాని ముందు వీక్ గా కనిపించకూడదు, భయపడి అస్సలు పరిగెత్తకూడదు. వీ హ్యావ్ టు మేక్ అవర్ గ్రౌండ్. ఓకే వీడు నాకన్నా పెద్ద, సో ఎప్పుడైతే మనం నిటారుగా నిలబడి స్టాండ్స్ చూపించామో, ఓకే అథారిటేటివ్గా మనం దానికి కనిపించాలి. అట్ ద సేమ్ టైం ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయకపోవడం మంచిది. కొంచెం అథారిటేటివ్గా స్ట్రైట్గా నిలబడి, లేదా గట్టిగా మనం రివర్స్లో అరవచ్చు, అరిచి ఇక్కడి నుంచి వెళ్ళిపో సంథింగ్ అలా మనకు వచ్చింది. వాయిస్ బట్టి మన వాయిస్లో మాడ్యులేషన్స్ అవి క్యాచ్ చేస్తాయి. లేదని నువ్వు ప్యానిక్గా అరిచేవనుకో, దానిలో ఉన్న ప్రెడేటరీ ఇన్స్టింక్ట్స్ బయటకు వస్తాయి. సో డెఫినెట్గా మనం బయట చేయడానికి ఛాన్స్ ఉంటాయి. వెనక్కి తిరిగి పరిగెట్టడం అనేది అయితే అస్సలు చేయకూడదు. అథారిటేటివ్గా స్టాండ్స్ నిలబడి అథారిటేటివ్గా వాయిస్తో అరిచి భయపెట్టి మెల్లగా అక్కడి నుంచి మనం వెళ్ళాలి. గట్టిగా అరిచి మెల్లగా మనం అక్కడి నుంచి వెళ్ళాలి తప్ప పరిగెట్టడం అనేది, వెనక్కి తిరిగి పరిగెట్టడం అనేది అస్సలు చేయకూడదు. చాలా రాంగ్ అది. మనం దాని ముందు విగ్గా కనిపించకూడదు. అంటే కొన్ని కలర్స్ వేసుకుంటే అవి అట్రాక్ట్ అవుతాయి కలర్స్ కి అంటారు. అలా ఏమి ఉండదండి. డాగ్స్ ఆర్ కలర్ బ్లైండ్. యూజువల్ గా అన్ని బ్లాక్ అండ్ వైట్ కాదు, ఎల్లో అండ్ బ్లూ అండ్ ఎల్లో కనిపిస్తాయి. బ్లూ అండ్ ఎల్లో స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. మిగతా ఏ కలర్స్ అవి చేయలేవు. వాటికి మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్, బ్లూస్ ఎల్లోస్ కనిపిస్తాయి. సో వాటిని మీరు కొంచెం అట్రాక్ట్ చేయాలన్నా లేకపోతే ఏమైనా అనుకుంటే మీరు ఎల్లో గానీ బ్లూ గానీ వేసుకుంటే, బ్లూ అండ్ ఎల్లో వాటికి కనిపించే కలర్స్, వాటికి కొంచెం బ్లూ అండ్ ఎల్లో అంట, వాటికి కొంచెం పీస్ఫుల్ గా ఉండే కలర్స్. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కుక్కల్ని అట్రాక్ట్ చేయాలంటే ఎల్లో బ్లూ వేస్తే ఆ రోజు కొంచెం హ్యాపీగా ఉంటాయి అంటారా? అలా ఏం కాదు. నీ అట్రాక్ట్ అవుతే అగ్రెసివ్ అవుతాయి. వాటి బట్టి వాటి మూడ్ జడ్జ్ చేయలేం. బట్ వాటి కనిపించే కలర్స్ అవే కాబట్టి వాటి కొంచెం ప్రశాంతంగా ఉంటది కాబట్టి మనం వీకెండ్.
యాక్చువల్గా కుక్కలో సెక్సువల్ టైం ఉంటుంది కదా సార్, అంటే అవును. యాక్చువల్గా మనుషులా కాదు, ఎక్కడైనా లొకేషన్ లో అవును. అవుట్ సైడ్ జనాలు తిరిగేటప్పుడు కూడా అవును అవి ఇలా ఉంటాయి. అవునండి అండ్ అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే కుక్కలు అవి సెక్సువల్ టైంలో ఉన్నప్పుడు రెండు చాలా టైం తీసుకుంటాయి సార్, అక్కడ నుంచి రావడానికో లేదంటే సమ్ అంటే చాలా మంది అవునండి. చెప్పాలంటే అవి ఇలా ఉంటాయి, లింక్లు అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. అవునండి కాపులేటరీ లాక్ అంటారండి. ఓకే. చాలా మందికి తెలియదు, అంటే పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అవును, కుక్క లింకులు అని అవన్నీ ఇవన్నీ కామెడీ అదే చేస్తుంటారు. పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్, బట్ అదొక దాని వే ఆఫ్ రిప్రొడ్యూసింగ్ అంతే, అది దాని లైఫ్లో ఒక భాగం. ఓకే. సో దాని బిహేవియర్ అంతే, హార్మోనల్ చేంజెస్ వల్ల. సో మీరు అన్నట్టు రోడ్ మీద ట్రాఫిక్ దానికి అవన్నీ తెలియదు. సో హార్మోన్ చేంజ్ వల్ల అది రిప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఈజ్ రిప్రొడక్షన్. సో సంతతి పెంచాలి కాబట్టి అవి చేస్తాయి అలా హార్మోనల్ చేంజెస్ వల్ల. మీరు అంటున్నాక ఈ కాపులేటరీ లాక్ అనేది అయితే ఉందో, కాపులేటరీ లాక్ అయినప్పుడే, కాపులేటరీ లాక్ అయ్యి రెండు డాగ్స్ అటు ఇటు తిరిగినప్పుడు మాత్రమే సెమెన్ రిలీజ్ అవుతుంది. సెమెన్ నార్మల్ గా రిలీజ్ అవ్వదు. ఎప్పుడైతే కాపులేటరీ లాక్ అయ్యి రెండు 180 degrees తిరగాలి, 180 degrees తిరిగినప్పుడే ఆ సెమెన్ ఎజాక్యులేట్ అవుతుంది. సెమెన్ ఎజాక్యులేట్ అయ్యేకే ఆ లాక్ అనేది విడుతుంది. ఇది చాలా మందికి తెలియదు. అవి ఉన్నప్పుడు రాళ్ళు పెట్టి కొట్టడం అలా చేస్తూ ఉంటారు. సో మంచిది కాదనో, చూడడానికి ఎగటుగా ఉండో సంథింగ్ అలా చేస్తారు. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. దట్ ఈస్ దేర్ వే ఆఫ్ రిప్రొడక్షన్. సో ఎప్పుడైతే కాపులేటరీ లాక్ అయ్యి 180 degrees తిరిగాయో అప్పుడే ఎజాక్యులేషన్ అవుతుంది. ఎజాక్యులేషన్ అయ్యాక విడిపోతాయి. సో ఆ టైంలో వాటిని కొట్టడం, కొంతమంది విడగొట్టడానికి కర్రలతో కొట్టడం అలా చేస్తూ ఉంటారు. అది వెరీ వెరీ రాంగ్. ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ రిప్రొడక్షన్ అవ్వడానికి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి పర్పస్ సర్వ్ అవ్వదు. పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఏదైనా సరే, మనుషులైనా ఎవరైనా సరే, సెక్సువల్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఎవరైనా చూసినా ఇచ్చేసినా సరే, జస్ట్ ఏదన్నా అలర్ట్ వస్తే చాలు, అందరూ ఎక్కడి నుంచో అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి సమ్ మీద అవునండి అంటే అలర్ట్ అవుతారు. అవునండి. కానీ కుక్కలు మాత్రం ఆ టైంలో వీళ్ళు ఇచ్చేసినా లేదంటే మనుషులు ఎవరైనా రాళ్ళు పెట్టుకొట్టినా ఇచ్చేసినా సరే అవి అక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటాయి. అదేనండి చెప్తున్నా కదా, కాపులేటరీ లాక్ అనేది వాటి చేతిలో ఉండదు. ఆ లాక్ ఓన్లీ కుక్కలకే ఉంటుందా సార్? ఆ లాక్ ఓన్లీ డాగ్స్ కి ఉంటుంది, ఇంకే యానిమల్ కి ఉండదు. సో కాపులేటరీ లాక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ డాగ్స్. సో అది వాటి చేతిలో ఉండదు. దే కెనాట్ రెగ్యులేట్ ద కాపులేటరీ లాక్. ఎప్పుడైతే 180 degrees తిరిగాయో మేల్ డాగ్ ఫిమేల్ డాగ్ సెమెన్ ఎజాక్యులేషన్ అయ్యాక స్లోగా కాపులేటరీ లాక్ వెడుతుంది. సో అది వాటి కంట్రోల్లో ఉండదు. సో అందుకనే మనం ఏం భయపెట్టినా ఏం చేసినా సరే అవి వెడ్డానికి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో సపరేట్ గా ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ డాగ్స్ ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఇవి మిగిలిన డాగుల కంటే చాలా ఇంటెలిజెంట్ అనా? వాటిని ఈజీగా ట్రైన్ చేయగలుగుతారండి. పోలీసు కావాల్సిన ఎజిలిటీ అంటే ఈజీగా పరిగెట్టడం, స్పీడ్గా పరిగెట్టడం, గోడలు ఎక్కి దూకడం, అలాంటివి కావాలి పోలీస్ డాగ్స్కి. సో యూజువల్గా ఇప్పుడైతే చాలా మంది బెల్జియన్ మ్యాల్నోస్ కానీ లేకపోతే సౌత్లో మన ఇండియన్ సౌత్ నేటివ్ బ్రీడ్స్ ఉంటాయి, ముదల్ హౌండ్ అని కానీ లేకపోతే రాంపూర్ హౌండ్ అని కానీ, వాటిని యూజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. లేదా రాజపాల్యం అని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సన్నగా ఉంటాయి, హంటింగ్ డాగ్స్ అనమాట. హౌండ్స్ అన్ని కూడా హంటింగ్ డాగ్స్. సో వాటి ఎజిలిటీ వల్ల వాటిని యూజ్ చేస్తున్నారు. అలాగే బెల్జియన్ మ్యాల్నోస్ ఈజీగా ట్రైన్ చేయగలుగుతాం. స్నిఫింగ్ డాగ్స్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ ట్రైనింగ్ డాగ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో వాటిని ట్రైన్ చేయడం ఈజీ కాబట్టి ఆ బ్రీడ్స్ అయితే అలైన్ అవుతుంది. అంటే స్మెల్ చూసి హంతకుడిని కనిపెడుతుంది కదా సార్ కుక్క? హంతకుడిని కనిపెడుతుంది అంటే అలా కాదండి, వాటి సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనుషులు ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టర్స్ మనుషులకి 60 లక్షలు 6 million, 60 లక్షలు to 1 crore అలా ఉంటాయి. వాటికి 30 crores to 50 crores 60 crores అలా ఉంటాయి. సో ఇంత వేరియేషన్ ఉంటుంది. ఎవ్రీ డాగ్, వీధి కుక్కలు కూడా, అన్ని డాగ్స్ కి సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా అంతే మన ట్రైనింగ్ బట్టి. సో ఇవి మీరు స్నిఫర్ డాగ్స్ లో ట్రైన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి హంతకుడిని కనిపెడతాయంటే హంతకుడి పీస్ ఆఫ్ క్లోదింగ్ ఏదో మీరు దానికి వాసన చూపిస్తే వాటికి అలా ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ ఇంకా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది. సో అవి చూసేది చెమట వాసన చూస్తాయి, లేకపోతే రక్తం వాసన చూస్తాయి. దాని సోర్స్ కనిపెట్టడానికి అవి ట్రైన్ చేస్తారు వాటిని. సో అప్పుడు అలా వెళ్ళి కనపడతారు. మొదటిసారి ఇంట్లోకి పెట్టి తెచ్చుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? మొదటిసారి పెట్టి తెచ్చుకుంటే ఇమీడియట్ గా ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం బెటర్ అండి. పెట్కి ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇలా కొత్త పెట్ తీసుకున్నాము, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటని డాక్టర్ని అడగడం బెటర్. అంటే పప్పి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా బ్రీడర్స్ దగ్గర తెచ్చుకోవచ్చు. ఏమైనా తెచ్చుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, కానీ అల్టిమేట్ గా నాలెడ్జ్ అందరికన్నా ఎక్కువ ఉండేది డాక్టర్ కాబట్టి, ఎందుకంటే మేము అవి చదువుకొని వచ్చాం కాబట్టి. సో డాక్టర్ని అడిగితే దాని బాగోగులు ఏంటి, ఎలా చూసుకోవాలి, ఎన్నిసార్లు ఫుడ్ పెట్టాలి, ఎన్నిసార్లు స్నానం చేయించాలి, ఈ పాటీ ట్రైనింగ్ అంటారు, యూరిన్ ట్రైనింగ్ అంటారు, అవి ఎప్పుడు చేయించాలి, అవి ఎలా చేయించాలి, అవన్నీ డాక్టర్కి తెలుస్తాయి. సో ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకొని వచ్చేస్తే చక్కగా అన్ని చెప్తారు. అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో
ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది పెంచుకోవడానికి కుక్క? ప్రస్తుతం అయితే అందరూ షిడ్జూస్ పెంచుకుంటున్నారండి. బాగా ట్రెండింగ్, సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా సిజ్జు. షార్ట్ ట్రెండింగ్ కూడా షిడ్జూ, బట్ షిడ్జూస్ కొంచెం నాట్ ప్యూర్లీ అంటే డొసైల్ కాదు. డొసైల్ అంటే కామ్ గోయింగ్ అలా కాదు, దే ఆర్ వెరీ యాక్టివ్. అవి కొంచెం టెరిటోరియల్, వాటికి కొంచెం జెల్సీ, సెల్ఫిష్నెస్ అలాంటివి కూడా అవును సార్, నిజమే అది. 100% ట్రూ. ఓకే. ఎందుకంటే వాటికన్నా ఎక్కువ ప్రేమ వేరే వాళ్ళు చూపిస్తారేమో అనుకుని అవి కొంచెం జెలస్ ఫీల్ అవుతా ఉంటాయి. డెఫినెట్ గా ఫీల్ అవుతుంటాయి. అవునా? షిడ్స్ లోనే ఎక్కువ చూస్తాం అది మనం. అంటే ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, సిజ్జు ఉండి గర్ల్ ఫ్రెండ్ తో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే సిజ్జు డెఫినెట్ గా షిడ్స్ వచ్చి మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఇట్స్ డీప్. మనం ప్రేమతో పెట్టే ఫ్రూట్స్ కానీ లేదంటే సంబంధించిన ఫుడ్ లాంగ్ టైమ్ లో బాగా ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి సార్, తెలియకుండా పెడుతుంటాం. అంటే మనం ప్రేమతో పెడుతుంటాం యాక్చువల్ కుక్కకి ఏదైనా ముందే తెలుసుకోలేండి. అదే మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు ఫ్రెష్ గా పెట్టిన తీసుకున్నారో, డాగ్ క్యాట్ ఎనీథింగ్, డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే అప్పుడే మీకు అతను చెప్తారు అన్ని, ఇది పెట్టకూడదు, ఇది తినకూడదు, ఇవి పెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి మనం చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి తెలియదు, చాక్లెట్ తింటూ ఉంటారు, పెట్టేస్తారు. లేదా కేక్ ఏదో తింటారు, బర్త్డే అవుతుంది, కేక్ పెట్టేస్తారు. చాక్లెట్ అనేది వెరీ వెరీ పాయిజనస్ ఫర్ డాగ్స్. కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విచ్ టైప్ ఆఫ్ ఏ చాక్లెట్ అయినా సరే, ఎనీ చాక్లెట్ ఈజ్ ఎఫెక్ట్. అంటే చాక్లెట్ లో థియోబ్రోమిన్, సో అవన్నీ ఉంటాయి. కాఫీ అండ్ చాక్లెట్స్ కెఫిన్ అవన్నీ ఉంటాయి. దోస్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ డాగ్స్. సో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్లడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అస్సలు పెట్టకూడదు. అలాగే ఫ్రూట్స్ లో కొన్ని గ్రేప్స్ ఉంటాయి లేదా డేట్స్ ఉంటాయి, అవి కూడా కిడ్నీ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అవేం పెట్టకూడదు. సో డీటెయిల్ గా చెప్పాలంటే దెన్ అగైన్ డాక్టర్ దగ్గర విజిట్ చేస్తే చక్కగా ఒక లిస్ట్ లాగా తీసుకోవచ్చు ఏం పెట్టకూడదని. అంటే డాగ్ ఫుడ్ స్పెసిఫిక్ గా ఉన్నాయి కాబట్టి వాటి అవి పెట్టడం మంచిది. మీ లైఫ్ లో ఏదైనా పెట్ స్టోరీ ఏదైనా చెప్తారా? మీరు బాధపడి అరే కాపాడలేకపోయామన్నా, లేదంటే వాటి సక్సెస్ అయిన స్టోరీ అనేది అన్నా, కొంచెం హార్డ్ వర్క్ పెట్టారు అలాంటిది? హార్డ్ వర్క్ అంటే పెడతామండి. అంటే హార్డ్ వర్క్ ఈజ్ అ రొటీన్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్. ఏవో కొన్ని ఎమర్జెన్సీ అంటే ప్రయత్నించడానికి, బతికించడానికి అవునండి, అది హార్డ్ వర్క్ పెడతారు కదా. అంటే రీసెంట్ గానే ఒక డాగ్ వచ్చింది. ఇట్స్ ఎ సర్జికల్ ఎమర్జెన్సీ. ఓకే. సర్జరీ టేబుల్ పైన ఉంది డాగ్ సర్జరీ టేబుల్ పైన ఉంది. బ్రీడ్ ఏంటి సార్ అది? మినీ పొమెరియన్. ఓకే. మినీ పొమెరియన్ బ్రీడ్, వెరీ వెరీ సెన్సిటివ్ బ్రీడ్స్. బట్ ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. ఏదో యూట్రైన్ ఇన్ఫెక్షన్ ఉంది, మేము సర్జరీ చేయాల్సి వచ్చింది. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్, బట్ సడన్గా దాని ఊపిరి ఆగిపోయింది. సో ఎయిదర్ ఏజ్ ఎక్కువ వల్ల అవ్వచ్చు, అనెస్థీషియా తట్టుకోలేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ప్రొసెస్ కరెక్ట్గానే చేస్తున్నా సరే ఇండివిజువల్కి వేరియేషన్స్ ఉంటాయి. సో దానివల్ల సడన్గా ఒక 20-30 సెకండ్స్ ఊపిరి ఆపేసింది. సో ఫస్ట్ థింగ్ పానిక్ అవ్వకూడదు, ఎందుకంటే యువర్ ఎ డాక్టర్. సో నీ చేతిలో ఉంది. నెక్స్ట్ 2 minutes నువ్వు ఎలా యూజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా మనం సిపిఆర్ స్టార్ట్ చేసి. డాగ్స్ కూడా సిపిఆర్స్ ఉంటాయా సార్? సిపిఆర్ అనేది ఇట్స్ ఎ బేసిక్ లైఫ్ ప్రొసీజర్ అండి. అంటే హ్యూమన్స్ లో నాకు లేదు, డాగ్ ఏదైనా ఒకటి, ఎనీ యానిమల్ యూ కెన్ డూ సిపిఆర్. ఓకే. సిపిఆర్ అంటే చెస్ట్ కంప్రెషన్స్ కాబట్టి హార్ట్ పంపింగ్కి, బ్రీత్ మళ్ళీ తీసుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి సిపిఆర్ చేస్తూ యూ వోంట్ బిలీవ్ మౌత్ టు మౌత్. అంటే మన నోట్తో దాని నోట్లో పెట్టి గాలి ఊతాం, దానికి రెస్పిరేషన్ తీసుకోదు, ఆక్సిజన్ అందదు కాబట్టి. ఓకే. సో బాడీ ఆగిపోకుండా ఒక 2 minutes పాటు ఒక 20 times మౌత్ టు మౌత్ ఇచ్చి సిపిఆర్ చేస్తే వీఆర్ ఏబుల్ టు రివైవ్ దట్ డాగ్. అది మళ్ళీ బతికింది, మళ్ళీ ఊపిరి తీసుకుంది. సో మళ్ళీ స్టేబుల్ చేసుకొని మళ్ళీ ఆక్సిజన్ సపోర్ట్ అందించి చక్కగా సర్జరీ చేశాను. సో రీసెంట్గా అడిగారు కాబట్టి చెప్తున్నా. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ కేస్. సో అంటే చాలా మందికి, అంటే డాక్టర్స్ లోనే, మా వెటనరీ డాక్టర్స్ లోనే యాక్సెప్ట్ చేయలేరు మౌత్ టు మౌత్ ఇచ్చాము డాగ్ కి అంటే. బట్ లైఫ్ ఇస్ లైఫ్, ఏదైనా లైఫే కదా, బతికించాలంటే మనం చేయాలి. ఇచ్చానండి, నేనే మౌత్ టు మౌత్ ఇచ్చాను. ఐ వాజ్ ద సర్జన్, నేనే చేస్తాను సర్జరీ. సో సర్జరీ ఆపి గ్లౌస్ అన్ని తీసి మౌత్ టు మౌత్ ఇచ్చి మళ్ళీ నేను సర్జరీకి ప్రిపేర్ అయ్యి సర్జరీ కంప్లీట్ చేస్తాను. సార్ నిజంగా నేను పర్సనల్గా అంటే పార్ట్ ఆఫ్ పోడ్కాస్ట్ కాదు, ఐ ఇంప్రెస్డ్ సార్, సీరియస్లీ. థ్యాంక్ యూ. ఎండాకాలంలో డాగ్స్కి ఎక్కువగా ఇవి హార్ట్ అటాక్స్ వస్తాయని ఒక మిత్ సమ్మేదో ఉంది, రీజన్ అదే? హార్ట్ అటాక్ అంటే ఎగ్జాక్ట్గా హార్ట్ అటాక్ అలా అని చెప్పలేమంటే హీట్ స్ట్రోక్. ఓకే. హీట్ స్ట్రోక్ అయితే డెఫినెట్ గా చూస్తాం ఎండాకాలంలో. హీట్ స్ట్రోక్ అనేది ఎండాకాలం అనే కాదు, ఎండ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ఇప్పుడు వర్షాలు పడట్లేదు, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్ని ప్లేసెస్లో. సో హీట్ స్ట్రోక్ అనేది ఎప్పుడైనా కామనే. సో అప్పుడప్పుడు చూసుకోం, బయట కట్టేసి వదిలేస్తాం, లేదంటే స్నానం చేయించి ఆరుతలే అని చెప్పి మేడ మీద కట్టేసి ఒక 2 గంటలు మర్చిపోతాం. చాలా మంది చేస్తారు అలా. అంటే పెంచుకునే వాళ్ళు చక్కగా దగ్గరగా ఉండి చూసుకునే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తప్పు కాదు. సో వాళ్ళు మేడ మీద పెట్టి వదిలేస్తారు, సడన్గా మన దగ్గర తీసుకొస్తారు. కొన్ని కళ్ళతీరి పడిపోయి వస్తాయి, కొన్ని నోట్లోంచి చొంగలు కార్చుకుంటూ అలా ఆవేశపడుతూ వస్తాయి. వాటి టెంపరేచర్ మనం చూసినట్టయితే 107, 108, 109, 110. సో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం అవాయిడ్ చేయగలిగే మిస్టేక్స్ అవి. సో కొంతమంది కార్లో ఉంచేస్తారు,
ఏసీ ఆన్ చేయకుండా కార్ జస్ట్ ఒక విండోస్ కొంచెం డౌన్ చేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. డెఫినెట్గా టెంపరేచర్స్ పెరిగిపోతాయి. ఇందాక చెప్పాను కదా, డాగ్స్కి చెమట పట్టదు. చెమట పడితే మన బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ అవుతుంది. ఓన్లీ నోటి ద్వారానే బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ అవుతుంది. సో టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడం ఇంకా ఎక్కువ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది, ఇంకా హాట్ ఎయిర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా హాట్ ఎయిర్ లోపలికి వెళ్ళిపోతే వాటి బాడీ టెంపరేచర్ ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల హీట్ స్ట్రోక్ వస్తుంది. హీట్ స్ట్రోక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి ఇంకా సిస్టమ్స్ అన్ని ఫెయిల్యూర్ అవడం స్టార్ట్ అవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అవుద్ది, లివర్ ఫెయిల్యూర్ అవుద్ది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మీరు అన్నట్టు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. అసలు ఈ సోషల్ మీడియా ట్రెండ్ లిల్లీ పుట్స్ అంటారు కదా సార్, పాకెట్ డాగ్స్ చిన్న చిన్నగా ఇంతగా ఉంటాయి, అసలు వాటి కథ ఏంటి సార్? అదంతా అంత ట్రూ ఏం కాదండి. యా, కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి పాకెట్ సైజ్ అంటే, యా పుట్టిన ఒక 20 days 30 days కి పాకెట్ లో సరిపోయే సైజ్ లో ఉంటాయి. బట్ కన్సిడరబుల్లీ బిగ్ సైజ్ లోనే ఉంటాయి. అవి లైఫ్ లాంగ్ ఆ టీ కప్ లో సరిపోయేంత సైజ్ లో అయితే ఉండవు. పెద్దవి అవుతాయి, అట్లీస్ట్ ఒక 2 or 3 kgs సైజ్ వెయిట్ కి వస్తాయి, చేతిలో పట్టుకునేంత సైజ్కి వస్తాయి. కానీ టీ కప్ డాగ్స్, టీ కప్ పొమరేనియన్స్ అలా అంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. డాగ్ సైజ్ అయితే పెరుగుతుంది. అదంతా జస్ట్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అవ్వచ్చు, వేరేలా అవ్వచ్చు, బట్ సైజ్ అయితే కన్సిడరబుల్లీ పెరుగుతుంది. సార్ ఇంకొకటి మనకి ఇప్పుడు 7A క్వాలిటీ అని 5A క్వాలిటీ అని కాపీ టు కాపీ ప్రతి ఉంటుంది. అంటే ఒక బ్రాండ్ ఉంది సార్, ఏదో ఒక పూమా ఒరిజినల్ టీ షర్ట్ ఉంది, దాని ఒరిజినల్ గా 10,000 సేమ్ 100 rupees కి సేమ్ కాపీ దొరికింది. అలాగా మన డాగ్స్ లో కూడా పెట్స్ కాపీ కూడా వచ్చేసింది. ఎలా పాసిబుల్ అంటే, ఇప్పుడు సిమిలర్ లుకింగ్ డాగ్స్ ఉంటాయి కొన్ని బ్రీడ్స్. ఇప్పుడు షిట్జు ఉంది, ట్రెండింగ్ డాగ్. లాస్ట్ ఒక 10 years గా సోషల్ మీడియా ఎవ్రీ అదర్ డాగ్ ఇస్ షిట్జు. సో మీరు ఇన్స్టా పేజెస్ చూడండి, మీ ప్రతి వీధికి షిట్జు ఉంది ఇప్పుడు. సో అపార్ట్మెంట్ లోనే మూడనే సార్. యా, షిట్జు ఎప్పుడైతే అంత ట్రెండ్ పెరిగిపోయిందో, సో బ్రీడర్స్ కి కొంచెం గ్రీడ్ వస్తుంది. సో వీ హ్యావ్ టు ఎక్కువ సప్లై చేయాలి. సో సిమిలర్ లుకింగ్ డాగ్స్ ఉంటాయి. ఇది వరకు సైబేరియన్ హస్కీ ఎప్పుడో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ దగ్గర ఉండేది అంటే నాకు తెలిసి. అవునండి. కానీ ఇప్పుడు సైబేరియన్ హస్కీ వీధి కూడా ఉంటుంది. సైబేరియన్ హస్కీ కూడా అంతే. సో ఎప్పుడైతే ఈ గ్రీడ్ పెరిగిందో, డిమాండ్ ఎక్కువ పెరిగిపోయిందో, సో దానివల్ల సిమిలర్ లుకింగ్ డాగ్స్ కి షిట్జూస్ క్రాస్ చేయడం, సో ఎక్కువ పప్పీస్ పుడతాయి. సో ఏదైనా ఒకసారి మనం తీసేసుకున్నాక మనం యాక్సెప్ట్ చేసేస్తాం. సో అది అసలు విషయం కాదు. బట్ మీరు అన్నట్టు ఈ కాపీ క్వాలిటీ అంటే, సిమిలర్ లుకింగ్ డాగ్స్ ని బ్రీడ్ చేస్తారు. షిట్జూలు 2-3 పిల్లలే పడతాయి. సిమిలర్ లుకింగ్ డాగ్స్ 6 to 7 పిల్లలు పడతాయి. షిట్జూని దాన్ని క్రాస్ చేస్తారు. సో షిట్జూ లాంటి పిల్లలు 6 to 7 వస్తాయి. చిన్నప్పుడు అన్ని ఒకలాగే ఉంటాయి, పెద్ద కొద్దీ కొంచెం డిఫరెన్సెస్ చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు మార్కెట్ లో ఉందంటే, అరే నంబర్ 1 రా ల్యాబ్, సూపర్ 3 months 4 months అని చెప్పేసి ఇస్తారు. అదే పెంచుకొని ఒక నేరాలు వచ్చేవాడికి దాని కోరికలన్నీ మారిపోయి డాగ్ లాగా అయిపోతుంది. అవునండి. అదే దెన్ అగైన్ పెంచిన దాన్ని బట్టి ఉంటుంది, బట్ క్వాలిటీ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని పెడిగ్రీ అంటారు. పెడిగ్రీ అంటే దాని బ్రీడ్ జెనెటిక్స్ ఏంటి, సో అవన్నీ రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని మీరు ఏమైనా డాగ్ షోస్ గట్రా వెళ్ళాలనుకుంటే ఆ పెడిగ్రీ డాగ్స్ లాంటివి స్పెసిఫిక్ గా తీసుకోవచ్చు. లేదంటే చెప్తున్నా కదా, ఎనీ డాగ్ ఇస్ ఫైన్. వన్స్ మీరు యాక్సెప్ట్ చేయగలిగితే ఎనీ డాగ్ ఇస్ ఫైన్. స్ట్రీట్ డాగ్ ఇస్ ఆల్సో ఫైన్. ఎవ్రీ డాగ్ ఇస్ ఫైన్. మీరు ఇప్పుడు అన్నారు కదా, అన్ని కుక్కలకు కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి. అంతేనండి, ఎవ్రీ డాగ్ ఇస్ సేమ్. అన్ని కుక్కలకి ఎమోషన్స్ సిమిలర్ గా ఉంటాయి. మనం రెసిప్రోకేట్ చేస్తాయి యూజువల్ గా. మనం అంటే తినే ఫుడ్, తిరిగే ప్లేసెస్ బట్టి అవి అలా మురికిగా లేదంటే హైజీన్ గా. అంతే. డాగ్ కి లైఫ్ టైమ్ లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ చెప్పాలంటే ఎలా చెప్తారు సార్? వ్యాక్సినేషన్ ప్రాసెస్ అంటే, ఫస్ట్ వ్యాక్సిన్ 4 weeks వేసుకుంటామండి. దాని పుట్టిన రోజు నుంచి 4 వారాలకి. అప్పటి నుంచి కొన్ని సిరీస్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో దానికి జబ్బులు రాకుండా కొన్ని ఉంటాయి, రేబీస్ రాకుండా కొన్ని ఉంటాయి. యాంటీ రేబీస్ అని అంటాం కదా. సో జబ్బులు రాకుండా ఉన్న వ్యాక్సిన్స్ ఒక 3-4 times, యాంటీ రేబీస్ ఒక 2 times, అలా ఎవ్రీ 3 weeksకి ఒకసారి వేసుకోవాలి. ఫస్ట్ పుట్టిన పప్పీ స్టేజ్లో. తర్వాత ఎవ్రీ ఇయర్ దానికి జబ్బులు రాకుండా కోర్ వ్యాక్సిన్ అంటారు. ఆ కోర్ వ్యాక్సిన్ ఒకసారి, యాంటీ రేబీస్ ఒకసారి, బూస్టర్ డోసెస్ వేసుకుంటే దట్ ఈస్ ద బేర్ మినిమం యూ కెన్ డూ. వ్యాక్సినేషన్ అది. అండ్ రెగ్యులర్గా పాముల మందు, మా బయటకు వాక్స్కి తీసుకెళ్తాం. ఏదో ఒకటి మనం అన్ఎక్స్పెక్టెడ్గా నోట్లో పెట్టుకోవచ్చు. సో ఏదో ఒక ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో కడుపులో పాములు పడతాయి అంటారు కదా. సో ఆ పాములు బయటకు వెళ్ళడానికి పాముల మందు వేస్తాం. అది కూడా అంతే, రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా ఎవ్రీ 2 or 3 months పాముల మందు వేసుకుంటే హెల్దీగా ఉంటుంది. యాక్చువల్గా ర్యాబీస్ వచ్చింది కదా సార్, అంటే పిచ్చి పట్టింది అంటారు. అవును. ఆ డాగ్ యాక్చువల్గా నాలుగుతో నాకినా సరే ప్రాబ్లం ఉంటుంది, పిచ్చి వచ్చేస్తుంది అంటారు, నిజమేనా అది? నాలుగుతో నాకినా ప్రాబ్లం అంటే, వాటి ఉమ్ములో అయితే డెఫినెట్ గా వైరస్ ఉంటుందండి. రేబీస్ వచ్చిన డాగ్స్ ఉమ్ము ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తాయి. సో మనకి కరిచే అంటే దాని ఉమ్ము మన లోపలికి వెళ్తున్నట్టు. సో వైరస్ బాడీలోకి వెళ్తుంది. ప్రొవైడెడ్ మనకి ఏమైనా చేతికి ఏమైనా దెబ్బ ఉంది, కట్ ఉంది, లేదా ఇంజరీ అయిన దెబ్బ తగిలింది, ఆ దెబ్బని కానీ కట్ని కానీ నాకితే మాత్రం 99% రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ అగైన్ రేబీస్ 100% ప్రివెంటబుల్.
Yeah. లక్షణాలు వచ్చే ముందు అయితే. మనిషికి పిచ్చి పట్టింది నిజమేనా సార్ అది? పిచ్చి పట్టడం అంటే అంటే కుక్క కరవడం వల్ల ఆల్టరేషన్స్ అయితే వస్తాయండి, మైండ్ ఆల్టరేషన్స్ అయితే వస్తాయి. అంటే ఎలా ఎందుకంటే అంటారు? రేబీస్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓ రేబీస్ కి దాని హ్యాబిటెట్ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, నరాలు, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇవి ఇన్హాబిట్ చేస్తుంది రేబీస్ వైరస్. సో దానివల్ల బ్రెయిన్ చెడుతుంది కొంచెం. ఎన్సెఫలైటిస్ అంటారు, మెదడు వాపు వస్తుంది. దెన్ మనం బ్యాలెన్స్ అంతా కోల్పోతాం, మన థాట్స్ అన్నీ. సో సింకోప్ అంటారు. సో బ్యాలెన్స్ కోల్పోవడం, లేకపోతే థాట్స్ కోల్పోవడం అలా ఉంటుంది. సో ఎఫెక్ట్స్ అయితే స్పీచ్ ఆల్టరేషన్స్ రావడం అవన్నీ ఉంటాయి. ఓకే. సో సరిగా మాట్లాడలేకపోవడం అవి. ఇవన్నీ కూడా లక్షణాలు ముందే చక్కగా వ్యాక్సినేషన్ వేయించుకొని, కుక్క కరిచింది చక్కగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ వ్యాక్సినేషన్. కుక్క కరిచిందని చెప్పగానే చక్కగా షెడ్యూల్ ఇస్తారు, ఒక 5 వ్యాక్సిన్స్ ఉంటాయి. పూర్వంలాగా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ అవేం అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు ఓన్లీ 5 ఇంజెక్షన్స్, 0 డే, 3rd డే, 7th డే, 14th డే, 28th డే, సమ్ టైమ్స్ 90th డే. సో వ్యాక్సిన్స్ వేస్తారు. కరిచిన చోట ఇమ్యునోగ్లోబులిన్స్ అని వేస్తారు. ఓకే. సో అవి వేయించుకుంటే 100% ప్రివెంటబుల్. ఓకే. లక్షణాలు వచ్చాక అంటే 99.9% బతికించడం కష్టం. అంటే బతకరు ఇంకా లక్షణాలు అంటే ఇవి, ఈ బ్రెయిన్ ఆల్టరేషన్స్ అని చెప్పాను కదా. మీరు చూసారు సార్ అలాంటి అలాంటి మనుషుల్ని మనం అంటే ఈ చాలా- జనరేషన్ లో అంటే రేబీస్ డెత్స్ ఆర్ వెరీ వెరీ కామన్ ఇన్ ఇండియా. సో చాలా రేబీస్ డెత్స్ అని చెప్తాను, లేదంటే పర్లేదు కదా. సో ఇండియాలో ఇప్పటికి కూడా చాలా థౌజండ్స్లో రేబీస్ డెత్స్ అవుతా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. కుక్క కరిచినా సరే అది చాలా ప్రివెంటబుల్, చిన్న విషయం, మన హాస్పిటల్కి వెళ్ళి మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి. అది కూడా చేయరు వాళ్ళు. అది కూడా చేయకపోతే డెఫినెట్గా రేబీస్ వస్తుంది. రేబీస్ లక్షణాలు బయటపడ్డాయి అంటే మాత్రం వాళ్ళని కాపాడడం అసలు చాలా తక్కువ. వరల్డ్ మొత్తంలో ఒక డాక్యుమెంటెడ్ కేసు అయితే 25 to 30 కేసెస్ మాత్రమే సిమ్టమ్స్ వచ్చాక బతికిన వాళ్ళు. అయ్యో అంత డేంజర్. వెరీ వెరీ ఫ్యాటల్, 100% ఫ్యాటల్ చెప్తున్నా కదా. వరల్డ్ మొత్తం మీద మన దేశంలోనే కొన్ని వేలల్లో బైట్స్ అవుతాయి. సో వరల్డ్ మొత్తం మీద లక్షల్లో బైట్స్ అవుతాయి. అలాంటిది ఇప్పటివరకు 30 మెంబర్సే బతికారంటే మీరు దాని సివియర్లీ అర్థం చేసుకోవాలి. బట్ ప్రివెంటబుల్, వ్యాక్సిన్ వేసుకుని చక్కగా ఇమ్యునోగ్లోబులిన్స్ షాట్ వేసుకుంటే 100% రాదు. అంటే మీరన్నా అంటే ఆ సింటమ్స్ అంటే ఎలా అంటే కుక్క కరిచిన తర్వాత, పెచ్చు కుక్క కరిచిన తర్వాత మనిషి కుక్కలా అరుస్తాడు సార్? కుక్కలా అరవడం కాదండి, కుక్కలా అరవడం అనేది రేర్ గా చూస్తాం. అంటే అంటే వోకలైజేషన్ అని అంటారు. సో గొంతు మారుతుంది. సో ఇందాక చెప్పినట్టు నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను కదా. గొంతుకు సప్లై చేసే నర్వ్స్, ఊపిరితిత్తులకు సప్లై చేసే నర్వ్స్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. సో గొంతు మింగలేడు. వాటర్, అందుకే హైడ్రోఫోబియా అన్నాడు, నీళ్లు చూసి భయపడ్డాడు అని అన్నాడు. సో వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతుంది, దాహం వేస్తుంది, అక్కడ వరకు వెళ్తాడు. ఒక కుక్క వేద్దామని ట్రై చేసేసరికి ఇన్వాలంటరీ స్పాజమ్స్ అంటారు, మజిల్స్ మూవ్ అయిపోతా ఉంటాయి అనమాట. అతని కంట్రోల్లో ఉండదు. సో ఆ థాట్ ఆఫ్ వాటర్ కూడా అతనికి భయం వేసినట్టు బిహేవ్ చేస్తాడు. అందుకే హైడ్రోఫోబియా అంటే నీళ్ళంటే భయపడతాడు. అంటే నీళ్ళ గ్లాస్ చూసినా సరే ఆ థాట్ కూడా అతనికి స్పాజమ్స్ గొంతులో క్రియేట్ చేస్తాడు. కుక్కలో గోమార్లు ఉంటాయి కదా సార్, గోమార్లు అంటారు. అవునండి. ఆ గోమార్లు కుడితే కుక్కలకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే, ప్లేట్లెట్స్ పడిపోతాయి అంటారు, నిజమేనా? అవునండి, నిజమే. టిక్ ఫీవర్ మనలాంటి ట్రాపికల్ కంట్రీస్, టెంపరేచర్ ఎక్కువ ఉండే కంట్రీస్ లో 95% ఆఫ్ ద డాగ్స్ కి టిక్ ఫీవర్ వస్తుంది. సో టిక్ ప్రివెన్షన్ అంటారు. టిక్ ప్రివెన్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను అందరికీ అదే చెప్తాను, లైక్ క్లయింట్స్ కానీ లేకపోతే నా దగ్గర నేర్చుకుని వచ్చే స్టూడెంట్స్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్ అదే అన్ని డెత్స్ కి కారణం. ఆల్మోస్ట్ కుక్కల్లో యూజువల్ గా అంటే ఒక హెల్దీ డాగ్ సడన్ గా సిక్ అయి చనిపోయింది అంటే యూజువల్ గా హిస్టరీ చూస్తే టిక్సే అవుతాయి. సో టిక్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా రేబీస్ లాంటిది. 100% ప్రివెంటబుల్. మీకు చక్కగా టిక్ మెడికేషన్స్ ఉంటాయి, టిక్ బాత్స్ ఉంటాయి, టిక్ కాలర్స్ అని ఇప్పుడు ఉన్నాయి. కాలర్ కి మెడిసిన్ ఉంటుంది. అలాంటివి వేసుకుని టిక్స్ ప్రివెంట్ చేసుకుంటే ఇలాంటివన్నీ తగ్గించుకో. టిక్ ఫీవర్ కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కేసెస్ లో డాగ్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. అది కూడా 100% ప్రివెంటబుల్ కాబట్టి టిక్స్ ని ప్రివెంట్ చేసుకోవడం బెటర్. హఠాత్తుగా మన ఇంట్లో ఉన్న కుక్క ఏదైనా పాయిజన్ తిన్నా, లేదంటే వైర్ మింగేసిన, కవర్ మింగేసిన హాస్పిటల్ తీసుకొస్తారు కదా సార్, ఈ లోపు ఇంట్లో వాళ్ళు చేసే ఫస్ట్ ఎయిడ్స్ ఏమైనా చెప్పగలరా? అంటే మనుషులకి అలా కాదు, చాలా డిఫరెంట్ గా ఉంటది. మనుషులు అయితే ఏమైనా తాగేశారంటే సాల్ట్ వాటర్ పట్టించడం అలా చేస్తారు. దట్ షుడ్ నాట్ బి డన్, ఇవ్వకూడదు. మీకు తెలిసింది ఏం తిన్నదో, లైక్ ఏదైనా పాయిజన్ సబ్స్టెన్స్ ఏమైనా తిన్నది అంటే ఇమీడియట్ గా మీరు చేయగలిగేది ఏంటంటే బొగ్గు పొడి, యాక్టివేటెడ్ చార్కోల్ అని దొరుకుతుంది బయట. బొగ్గు పొడి మెడికల్ షాప్స్ లో ఉంటుంది. అన్ని మెడికల్ షాప్స్ లో యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఇస్తారు. అది కొంచెం వాటర్ లో కలిపేసి తాగించగలిగితే ఎంతో కొంత మేలు చేయొచ్చు. పాసిబుల్ బొగ్గు లేదా అంటే యాక్టివేటెడ్ చార్కోల్ వేరే. యాక్టివేటెడ్ చార్కోల్ దొరకలేని పరిస్థితిలో బొగ్గు ఏదైనా దొరికితే అది పౌడర్ చేసి వాటర్లో కలిపి తాగించగలిగితే, ప్రొవైడెడ్ డాగ్ కాన్షియస్ లో ఉండాలి. డాగ్ కాన్షియస్ లో లేకుండా తూలుతునే స్టేజ్ లో మీరు తాగించడానికి ట్రై చేస్తే అది మళ్ళీ ఇట్ కాజెస్ మోర్ హార్మ్. ఇంకా అంటే ఊపిరితిత్తులోకి వాటర్ వెళ్ళిపోవడం, పొలమారడం అలా ఛాన్స్ ఉంటాయి. సో దానివల్ల మోర్ హార్మ్ కాజ్ చేస్తుంది. సో ఇమీడియట్ గా డాక్టర్ తీసుకెళ్ళడమే ఇంపార్టెంట్.
బట్ సింపుల్ బేసిక్ థింగ్ అయితే ఇది చేయగలచ్చు. మనుషులు సడన్ గా కుక్కకి ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే పారాసిటమాల్ టాబ్లెట్స్ అలాంటివి ఇస్తుంటారు సార్. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? సెల్ఫ్ మెడికేషన్ ఇస్ ఆల్వేస్ డేంజరస్ అండి, మనుషులైనా డాగ్స్ అయినా. ఓకే. సో అంత ఎమర్జెన్సీ అయితే ఆన్ కాల్ వెటనరియన్స్ ఉంటారు, ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చే వెటనరియన్స్ ఉంటారు. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే చాలా బెటర్. అంటే యూ నెవర్ నో, సమ్ టైమ్స్ పారాసిటమాల్ హెల్ప్స్, సమ్ టైమ్స్ అది ఏమైనా లివర్ ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఆ రిస్క్ మనం తీసుకోకూడదు, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లైఫ్. కాబట్టి ఆల్వేస్ డాక్టర్ సూపర్విజన్ లోనే ఏమైనా చేయడం బెటర్. మన ఏరియాలో విలేజర్స్ ఆవుల్ని పెంచుకుంటారు సార్, బర్రెల్ని పెంచుకుంటారు. వాళ్ళకి పాలు కౌంట్ ఒకసారి తగ్గిపోద్ది, సడన్ గా తగ్గిపోద్ది. దాని యూజువల్ గా పాలు తగ్గాయంటే పొదుగువాపు అనే ఒక జబ్బు ఉంటుందండి, డిసీజ్ ఉంటుంది. పొదుగువాపు అంటే పొదుగుకి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల పాలు తగ్గుతాయి. సో పాలు తగ్గే స్టేజ్ లోనే రైతు డాక్టర్ని అప్రోచ్ అవ్వగలిగితే ఇన్ఫెక్షన్ ముదిరిపోకుండా మనం ట్రీట్ చేసుకోవచ్చు. లేదా పాలు పూర్తిగా ఆగిపోయాయి, పాలు రాకుండా నీళ్ళల్లో వస్తున్నాయి, లేకపోతే పలుకుల్లా వస్తున్నాయి, ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంటే ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, రైతుకి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఓకే. సో ఆ మెడిసిన్స్కి ఒక 3,000, 4,000, 5,000 అలా అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడైతే లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా ఎథ్నో వెటనరీ మెడిసిన్ అని వస్తుంది. సో మన చుట్టూ దొరికే మొక్కలు ఆకుల నుంచి కూడా పొదుగువాపు తగ్గించుకోవచ్చు అని. సో దానికి చాలా పేషెన్స్ ఉండాలి. సో వాటితో తగ్గాలంటే 20 రోజులు అవ్వచ్చు, 30 రోజులు అవ్వచ్చు, కానీ రైతుకి అంత పేషెన్స్ ఉండదు. సో వాళ్ళ పాప అన్ని వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుని పొదుగువాపు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కూడా అంతే, 90% ఆఫ్ ద కేసెస్ సాల్వ్ అవుతాయి, పాలు మళ్ళీ వస్తాయి, కానీ 10% ఆఫ్ ద కేసెస్ మంచిది కూడా దాటిపోతాయి. ఓకే. అది జున్ను పాలు కథ ఏంటి సార్? అసలు అటు పొట్టడంగానే జున్ను పాలు వస్తాయి. జున్ను పాలు అనేది ఫస్ట్ రిలీజ్, మిల్క్ రిలీజ్ అండి. అదేంటి ఫుల్ గా పవర్ ప్యాక్డ్ న్యూట్రియంట్ మిల్క్ అనమాట. అది ఓన్లీ ఫర్ ద కాఫ్. సో మనం దాన్ని తీసి కాఫ్ కి ఒక 2 గుక్కలు తాగిచ్చేసి మనం తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. ఫస్ట్ 6 hours జున్ను పాలు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కాఫ్ లో ఉంటుంది. గంటకి ఆ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. సో దూడ బయటికి రాగానే అందుకే ఫస్ట్ పాలు తాగించమంటాం. కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్, రెసిస్టెన్స్ పవర్, ఇవన్నీ కూడా ఆ పాలు నుంచి దీనికి న్యూట్రిషన్. సో సడన్ గా బయటకు వచ్చింది, అది లేచి మనలాగా 9 నెలలకు 10 నెలలకు లేచి నిలబడ్డా నడవడం కాదు. అది ఇమీడియట్ గా 15 seconds 20 seconds కి లేచి నిలబడడానికి ట్రై చేసేస్తా ఉంటాయి. 1 minute లోపు లేచి నిలబడిపోతాయి. సో వాటికి అంత ఎనర్జీ అది కావాలి అంటే కొంచెం హై న్యూట్రియంట్ ఉండాలి. కాబట్టి అది కొలెస్ట్రాల్ అనేది మీరు అన్న జున్ను పాలు ఇస్తామన్నమాట. సో ఆ జున్ను పాలు అనేది దూడకి మాత్రమే. మీ కెరీర్లో అది వాట్ ఎవర్, ఆవు అయినా లేదంటే డాగ్ అయినా ఏదైనా సరే, వచ్చిన వాళ్ళు రైతులు కానీ లేదా పర్సన్స్ కానీ హోప్స్ వేసుకుంటారు కదా సార్, అలాంటి యానిమల్ని బతికించిన స్టోరీ మనకి ఏమైనా ఉందా? రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయండి. ఓకే. అంటే హోప్స్ వదిలేసుకొని ఉంటారు కదా సార్ కొంతమంది. హోప్స్ వదిలేసుకునే స్టేజ్ లో కూడా వస్తాయి కొన్ని యానిమల్స్. ఓకే. కరెక్ట్ డయాగ్నోసిస్ అండి ఏదైనా. మన బ్రెయిన్ రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవాలి. సో అలా తీసుకొని మనం అంటే రొటీన్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఆలోచించి ఆ కేసు అప్రోచ్, ఓకే ఇది కాదు ఇది అవ్వచ్చు. సో మనం చేసే డయాగ్నోసిస్ బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో స్పెసిఫిక్గా చెప్పలేను, బట్ రెగ్యులర్గా అలాంటి కేసెస్ వస్తాయి. హోప్స్ వదిలేసిన కేసెస్ చాలా ఎక్కువ వస్తాయి. ఓకే. సో వాటిని మనం ఏదైతే డిఫరెంట్గా చేస్తామో డెఫినెట్గా సర్వైవల్ ఛాన్సెస్ పెంచవచ్చు. కరెక్ట్ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే జ్వరం వస్తే ఇంజెక్షన్, లేకపోతే వాంతులు అయితే ఇంజెక్షన్ అని కాకుండా అది ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, సో అది డయాగ్నోస్ చేసుకుని ట్రీట్ చేసుకుంటే నో కేస్ ఈస్ బిగ్గర్ దాన్ ద డాక్టర్. మాకు ఒక పెట్ ఉండేది, హిజ్ నేమ్ ఇస్ సింబా చౌ అనమాట. సో మేము దాన్ని కొనుక్కున్నాం లేదు, లైక్ అది కొనుక్కున్నాము. ఒక 1 year అయింది, 2 years అయింది, చక్కగా ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. సో ఒకసారి నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మేడం కాల్ చేశారు, సడన్గా కింద పడి కొట్టుకుంటుంది, నాకేం తెలియట్లేదు అని. సో మనం ఇంటికి వెళ్ళాం, నేను ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాను. అప్పుడు కూడా పాపం ఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో మేము డయాగ్నోస్ చేసింది ఏంటంటే, మేము ఉండే ఏరియాలో కొంచెం స్నేక్స్ తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో స్నేక్ బైట్, ఇంకా ఆమె అయితే స్నేక్ నేను చూడలేదు, బట్ స్నేక్ బైట్ అయి ఉండొచ్చని. సో అది నాకు చాలా చాలా ఎమోషనల్ మూమెంట్, ఎందుకంటే నా చేతుల్లోనే హీ లెఫ్ట్ అస్ అనమాట. సో అంటే నేను తన వల్ల చాలా నేర్చుకున్నాను. తన వల్ల వాట్ అంటే అప్పుడప్పుడు నేను ఏదో కోపంగా ఉన్నాను అనుకోండి, చిరాగ్గా ఉన్నాను అనుకోండి, అంటే ఇప్పటికైనా ఆలోచిస్తే నాకు ఆ ఒక్క మూమెంటే గుర్తొస్తుంది. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదో అల్లరి చేస్తున్నారని ఏదైనా తల మీద ఒకటి కొట్టి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. చౌచో అండి, చౌచో, ఐ విల్ షో ఇట్. అది నేను కొట్టినప్పుడు ఆడి కోపం వచ్చింది. కోపం వచ్చి
మా ఇంటి దగ్గర ఒక గేట్ లాంటిది ఉంది, ఆ గేట్ దగ్గర వెళ్ళి కూర్చుని పోయాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నానని తలపైన చేయి పెట్టి ఇలా వెళ్తున్నాను బాయ్ అని చెప్పినా సరే హీ డి నాట్ రెస్పాండ్ అవ్వలేదు, మొహం అలా పెట్టుకుని కూర్చున్నాడు. బట్ బై ద టైం నేను ఈవినింగ్ వచ్చేసరికి తనకి అసలు గుర్తులేదు అదేమి. డాగ్స్ అదే చెప్పా కదా, దే డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్, దే డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. పాపం మళ్ళీ రెగ్యులర్గా రోజు నేను ఎలా వస్తానో తను అలాగే నా దగ్గరికి వచ్చేసి ఎక్కేసి నాకేసి అలా చేశాడు అనమాట. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫాలో ఇట్ స్టిల్ టుడే. గ్రీఫ్ని తీసుకెళ్ళకూడదు, ఆ ఎమోషనల్ మూమెంట్, ఆ కోపం ఏదైతే ఉందో దాన్ని మనం డ్రాగ్ ఆన్ చేసుకోకూడదు. టేక్ సమ్ టైమ్ 5 or 10 minutes తీసుకొని దాని నుంచి బయటకు వచ్చేయాలి. టిల్ నౌ ఐ ఫాలో ఇట్ అండ్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ లాస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. పగబట్టడం అలా ఏమీ ఉండదండి, అదే చెప్తున్నా కదా. సో ఏమో మీరు రోజు దాన్ని వెంబడితే వెళ్తూ రోజు దాన్ని కొడుతున్నారు, రోజు రాళ్ళు విసురుతున్నారంటే అది డెఫినెట్ గా గుర్తుపెట్టుకుంటాయి. లేదు అంటే పగబట్టడం అలా ఏమో. యాక్చువల్గా వెటర్నరీ డాక్టర్లు కానీ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళు కాకుండా పెట్ డోనర్స్ కానీ లేదంటే పెట్స్ అమ్మేవాళ్ళు లేదంటే కుక్కల్ని ఏమి తెలియని వాళ్ళు సగం తెలిసిన వాళ్ళు అన్ని సజెషన్స్ చెప్పేస్తుంటారు రీల్స్ ద్వారా, ఇలా చేయండి అలా చేయండి, పుట్టిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్. వాళ్ళు ఏం చదువుకోలేదు. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనుషులకి ఏదన్నా ఒళ్ళు వెచ్చబడితే అరే పారాసెటమాల్ వేసుకుంటారు, పెట్స్ కల కాదు కదా. డెఫినెట్లీ ప్రొఫెషనల్ అయి ఉండాలి చెప్పేవాళ్ళు. దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఎవరిని రాంగ్ అని చెప్పనండి. సో మనలోనే ఫాల్ట్ ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్తారు, దాని కింద మన వాళ్ళు కామెంట్లు పెడతారు, అన్నాను మా దానికి ఇలా ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి. సో అతను డాక్టరా కాదా, అతనో ఆమో డాక్టరా కాదా, వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, మేబీ కొన్ని విషయాలు వాళ్ళకి తెలియచ్చేమో, కానీ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో ప్రొఫెషనల్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఈ టాబ్లెట్ వేయండి కుక్కలకి ఎలర్జీ అంతా తగ్గిపోద్ది, ఈ టాబ్లెట్ వేయండి కుక్కలకి పేలన్నీ పోతాయి, ఎంత వేయాలి, ఏం వేయాలి, ఎలా వేయాలి, ఎన్నిసార్లు వేయాలి, సో అవి ఏం చెప్పరు. కింద మన వాళ్ళని అడుగుతారు, మళ్ళీ వెళ్ళి కామెంట్స్ పెడతారు. వాళ్ళు అలా చెప్తారు. సో వాళ్ళ కంటెంట్ వాళ్ళది. సో ఇట్స్ ఎ కంటెంట్ అంతే, ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ ఒపీనియన్, ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్. సో అదే చెప్తున్నా, వాళ్ళు ప్రతిదానికి తప్పు అని అన్ని తప్పు చెప్తారని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ట్రీట్ ఎ డాగ్. మనుషుల దగ్గరికి అయితే అలా వెళ్ళి అడగం కదా. ఎవరైనా మనిషి తినొద్దు అని చెప్తే మా వాడికి ఒంట్లో బాగాలేదు, మా పిల్లోడు కక్కుతున్నాడు, ఏం మెడిసిన్ ఇవ్వాలి అని నువ్వు అడగవు. బట్ కుక్క దగ్గరికి వచ్చేసరికి ఎందుకంత చిన్న చూపు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎందుకంత ఆలోచిస్తున్నావు. అలా తెలిసి తెలియకుండా పాపం ఏది పడితే అది వేసి దాని జీవితాన్ని నాశనం చేస్తారు. ఇట్ హ్యాపెండ్. మా దగ్గర చాలా కేసెస్ అలా వస్తాయి. సార్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మీ టాబ్లెట్ వేసాము ఇప్పుడు బాగాలేదు, లేదా పలానా వాళ్ళు చెప్పారు, డైరెక్ట్ గా వెళ్ళి పెట్ షాప్ ఆయన చెప్పాడు సార్ ఈ టాబ్లెట్ వేసేస్తాం. అదేంటమ్మా ఇంత పెద్ద హాస్పిటల్ ఊర్లోనే ఉంచుకొని మీరు పెట్ షాప్కి వెళ్ళండి, ఫస్ట్ మా దగ్గరికి వస్తే మేము చెప్తాం కదా ఏ టాబ్లెట్ వేయద్దు. సమ్ టైమ్స్ అంటే ఒక కేసు కూడా చెప్తాం మీకు, అలర్జీ తగ్గిపోద్ది ఈ టాబ్లెట్ వేసేయండి అని అతను కుక్కని చూడలేదు, బరువు ఎంత అని అడగలేదు, ఏం అడగలేదు, ఈ టాబ్లెట్ వేసేయని చెప్పాడు. అది 50 kgs వేసే టాబ్లెట్, వీళ్ళకి ఒక 4 kg ఒక టాబ్లెట్ వేసారు. ఒక రోజు కాదు 3 రోజులు వేసారు. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, దానికి కళ్ళు కనిపించడం పోయాయి, బ్లైండ్ అయిపోయింది డాగ్ పూర్తిగా. సో వాళ్ళు బ్లైండ్ అయిందని కనిపెట్టి మన దగ్గరికి వెంటనే తీసుకొచ్చారు కాబట్టి మనం దాని ట్రీట్మెంట్ ఇచ్చి బతికించగలిగాం, లైక్ చూపు తెప్పించగలిగాం. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కేస్. సో చూపు లేని డాగ్కి మనం చూపు తెప్పించామంటే ఆనర్స్ వర్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, సాటిస్ఫైడ్. బట్ డాక్టర్ అవకాశం లేని డాగ్స్ ఉంటాయి, వాటికి చూపు పోయినట్టే కదా ఇంకా. సో నువ్వు చేసిన మిస్టేక్ లేదా నీకు చెప్పిన వాళ్ళు చేసిన మిస్టేక్. సో ఏదైనా సరే డాక్టర్స్ అలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం నెగ్లెక్ట్ చేయం కదా ఇంట్లో వదిలేసి. సో పెట్ కోసం కూడా కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే, బికాజ్ మేము ఉన్నాం కదా ఇక్కడ, మేము చదువుకొని వచ్చాం పెట్స్కి హెల్ప్ చేయడానికి కదా, లేదా లార్జ్ యానిమల్ హెల్ప్ చేయడానికి కదా. రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో మీ దగ్గర చాలా వచ్చే ఉంటాయి. పర్సనల్ మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద? అంటే ఎంతో బాధతో ఎంతో నరకం అనుభవిస్తుంటాయి నోరులేని జీవాలు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ద డాక్టర్ అంటే అంతేనండి. దాని సర్వైబిలిటీ ఉందా లేదా, నువ్వు దాన్ని బతికించగలవా లేదా, బతికించినా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు సమ్ టైమ్స్ 4 legs పోతాయి, 4 కాళ్ళు పోతాయి. సో దానికి నువ్వు లైఫ్ లాంగ్ కేర్ చేయగలవా చేయలేవా? రెస్క్యూ వాళ్ళు ఎవరో పాపం గుద్దేశారు సార్ మేము తీసుకొచ్చామని అంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు దాని వయసు 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. 10 సంవత్సరాల ఒక కాళ్ళు లేని కుక్కను నువ్వు చూడగలవా? చూసగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం.
లేదు అంటే సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ ద హార్డ్ డెసిషన్, మెర్సీ కిల్లింగ్ వెళ్ళాలి. వాట్ ఇస్ దట్? మెర్సీ కిల్లింగ్ అంటారు, యూథనేషియా అని అంటారు. అంటే ఏంటి సార్? యూథనేషియా అంటే మెర్సీ కిల్లింగ్, అంటే పెయిన్లెస్ డెత్ ఇవ్వాలని మనం యానిమల్కి. ఓకే. సో అది only dog కొన్ని కేనా, ఇంజెక్టబుల్ దేనికైనా? ఫార్మ్, ఎనీ యానిమల్ అండి. కొన్ని కంట్రీస్లో అయితే మనుషులు కూడా ఇస్తున్నారు ఇప్పుడు. మర్సీ కిల్లింగ్ ఈజ్ ఏ ఆప్షన్, ఓనర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా నా వల్ల అవ్వట్లేదు, సో I need to ఐ నీడ్ టు గో అవే. అలాగే పెట్స్ వాడి డెసిషన్ అవి తీసుకోలేవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ట్రై టు ప్రిజర్వ్ ద యానిమల్. ఎవరైనా అంతే కాపాడడానికి చూస్తారు కాబట్టి ట్రై చేస్తాం. బట్ మన చేయి దాటింది ఇంకా అవ్వదు, సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది, లేదా కాళ్ళు చేయ ఫుల్గా ఇన్ఫెక్ట్ అయిపోయి, లేదా తలకి గట్టిగా దెబ్బ తగిలేసింది, అలాంటివి మనం ఇంకేం చేయడానికి ఉండదు. సో అప్పుడు హార్డ్ స్టెప్ తీసుకోవాల్సిందే. మెర్సీ కిల్లింగ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. సో మనం ఆ స్టెప్ తీసుకొని, దానికి కూడా స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పలానా ఇంజెక్షన్సే వాడాలి, ఇలాగే చేయాలి, ప్రొసీజర్ బట్టే వెళ్ళాలి. నువ్వు ఏదో ఒక మందు ఇచ్చేసో లేకపోతే ఇంకేదో ఇచ్చేసో దాన్ని చంపేయకూడదు. ఫస్ట్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టి దానికి పెయిన్ లేకుండా చేయాలి. ఏం చేసి ఈ మెర్సీ కిల్లింగ్ చేయడానికి ఏ లెవెల్ ఆఫ్ డాక్టర్స్ ఎలిజిబుల్ సార్? మెర్సీ కిల్లింగ్ అగైన్ క్వాలిఫైడ్ వెటనరియన్స్ అంతే. ఓకే. ఓన్లీ క్వాలిఫైడ్ వెటనరియన్స్ హ్యాండిల్ సూపర్విజన్ లోనే మెర్సీ కిల్లింగ్ జరగాలి. ఈ మధ్యన సోషల్ మీడియాలో పిల్లులు పెంచుకోవడం బాగా, క్యాట్స్ పెంచుకోవడం బాగా వైరల్ అయింది సార్. పిల్లులు కూడా బాగా పెంచుకుంటున్నారు. అండ్ డాగ్స్ కంపేర్ చేస్తే డాగ్స్ కిను క్యాట్స్ కి చాలా ఇన్వర్స్లీ ఉంటుంది, అంటే ఆపోజిట్ ఉంటుంది అని అంటారు, నిజమేనా? అవునండి, అంటే క్యాట్ పర్సనాలిటీస్ అలా ఉంటాయి. అవి సాలిటరీ యానిమల్స్. ఇందాక మనం డాగ్స్ ప్యాక్స్ అని అనుకున్నాం, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అనుకున్నాం. క్యాట్స్ యూజువల్ గా సాలిటరీగా ఇష్టపడతాయి. అంటే ఏంటి సార్ సాలిటరీ అంటే అవి సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతాయి. క్యాట్స్ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతాయి. ఓకే. సో సమ్ టైమ్స్ బాండింగ్ ఉంటుంది, బట్ 24 hours డాగ్ లాగా నీ చుట్టూ తిరగదు క్యాట్. ఓకే. సో వస్తావు, చక్కగా పలకరిస్తుంది, కొంచెం ప్యాటింగ్ అన్నారు, తలమైన నిమురుతాం, తర్వాత దాని పని వెళ్ళి చూసుకుంటుంది. క్యాట్స్కి అలా ఇష్టం. అంటే కొంచెం ఫన్నీగా కూడా అంటూ ఉంటారు, డాగ్స్ నువ్వు పెంచుకుంటావు, క్యాట్ ఏమో నిన్ను పెంచుకుంటుంది. సో అలా అన్నమాట. క్యాట్స్ ఈ మధ్యనే కాదు, క్యాట్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మధ్యన ట్రెండింగ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి కానీ, బట్ రెగ్యులర్ గా మాకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డాగ్స్ అండ్ క్యాట్స్ కేసు వస్తాయి. పిల్లికి కూడా విశ్వాసం ఉంటుంది సార్? అది అగైన్ క్వశ్చన్ ఆఫ్ ఇదండి. అది అంటే సైంటిఫిక్ గా ఉంటుంది అండ్ లాయల్టీ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అవి కూడా ఎమోషన్స్ ఫీల్ అవుతాయి, మనం వెళ్ళగానే వచ్చి పలకరిస్తాయి. పెంచుకునే క్యాట్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి. బట్ అగైన్ చెప్పా కదా, సాలిటరీ యానిమల్స్. లవ్ బర్డ్స్ ఇంట్లో ఉంటే ఒక ఫీల్, ఆ వైబ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరే ఉన్న ఫీల్ అవుతుంటారు, అంటే చేస్తారు. యాక్చువల్గా పక్షి అనేది దాని ఫుడ్ వేరే, లేదంటే అది పెరిగే విధానం వేరే, ఎక్కడ ఎగురుతా చక్కగా విలాసవంతంగా తిరుగుతూ ఉంటది. బట్ కదా వీళ్ళు వచ్చి ఆ పంజరంలో పెడతారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎనీ కేజ్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఏదైనా సరే పంజరంలో ఉంటే ఇబ్బందే కదా. మనమైనా ఒక రూమ్ లో పెట్టేసి నువ్వు ఇక్కడే ఉండే, నీకు ఫుడ్ అన్ని అక్కడికి ఇచ్చేస్తామంటే ఎన్ని రోజులని ఉంటాం? దట్ ఈస్ నాట్ ద రైట్ వే. బట్ అవి పుట్టినప్పటి నుంచి వాటిని కేజెస్ లోనే పెంచుతారు కాబట్టి వాటికి బయట వెళ్ళి బతకడం ఎలాగో తెలియదు. సో ఇది చాలా పెద్ద టాపిక్. అంటే అసలు బర్డ్స్ బ్రీడింగే చేయకూడదని నేను చెప్తే నన్ను అంటారు. సో ఇప్పుడు కూడా పెంచే విధానం ఉంటుంది. పక్షులు అంటే డెఫినెట్ గా కేజ్ లో పెట్టినా సరే అలా ఎగురుతూనే ఉంటాయి. సో వాటికి ప్రాపర్ డైట్ ఇస్తున్నారా లేదా, ప్రాపర్ వాటర్ ఇస్తున్నారా లేదా, క్లీన్ వాటర్ సప్లై చేయగలుగుతున్నారా, క్లీన్ ఫుడ్ సప్లై చేయగలుగుతున్నారా. వాళ్ళు ఏదో పక్షులు కొన్నప్పుడు ఏదో కొంచెం మేత ఇస్తారు, లైఫ్ లాంగ్ అదే మేత పెడతామంటే అవ్వదు. వాటికి కూడా వెరైటీ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయి, మార్చుకుంటా ఉండాలి, ఇస్తా ఉండాలి. లేదా వాటికి కూడా సేమ్ డాగ్స్ లో లాగే ఒబెసిటీ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి బతకాల్సిన రోజులు బతకవు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. యా సార్, బీయింగ్ డాక్టర్ గా నాకు మీ నుంచి ఒక ఒరిజినల్ ఆన్సర్ కావాలి. చెప్పండి. యా, వాట్ అబౌట్ చిలక జోస్యం? చిలక జోస్యం ఈజ్ ఎ ట్రైన్డ్ ప్రీ ప్లాన్డ్ ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ. Sir, it's a crime, sir. I think it's a crime. Yeah. You can report it to the government. You can report it to the police. Yeah. చిలక జోస్యం చెప్పారంటే యూ కెన్ రిపోర్ట్. ఎందుకంటే ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం ఇండియాలో పెరిగే యానిమల్స్ ఏవి నువ్వు పెంచకూడదు. అవి చిలక అయినా ఏదైనా సరే నువ్వు పెంచకూడదు. సో యూ కెన్ డెఫినెట్లీ రిపోర్ట్ ఇట్. మీరు రిపోర్ట్ చేస్తే దే విల్ హ్యాండ్ ఓవర్ ద బర్డ్. వాళ్ళు ఏదైనా శాంక్చురీలో పెట్టడమో, జూలో పెట్టడమో, లేకపోతే అడవిలోకి తీసుకెళ్ళి వదలడమో చేస్తారు. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అండ్ ప్యూర్లీ మిత్ అంతే. ఇంకా పెట్స్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ముసలిదానానికి వస్తాయి సార్. మన ఇంట్లో వాళ్ళకి ముసలి అవడంగానే కాళ్ళు నొప్పులు, పైకి లేవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా పెట్స్ లో కూడా ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయండి. ఓకే. అండ్ అది కూడా చెప్పాను, సెడెంటరీ లైఫ్ ఈస్ డేంజరస్ మనకైనా వాటికైనా. యాక్టివిటీ ఉంది. సో కొన్ని ఏంటంటే ఈ మీరు చెప్పి ల్యాబ్రడార్స్, రిట్రీవర్స్, పెద్ద బ్రీడ్ డాగ్స్, లార్జ్ బ్రీడ్ డాగ్స్, ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్. సో అపార్ట్మెంట్ లో పెంచే డాగ్స్ కాదు అవి. నేను
రోజుకి 10 సార్లైనా 10 మంది మేము ముక్కు చెప్తా ఉంటాను, ఎందుకంటే మేము చూసే కేసెస్ అలాంటివి. ఓకే. అపార్ట్మెంట్ డాగ్స్ కాదు, నువ్వు పెంచే లాబ్రడార్, రిట్రీవర్, హస్కీ, జర్మన్ షెపర్డ్, రాట్ వీలర్, డాబర్ మ్యాన్, డాల్మేషన్, సెయింట్ బెర్నార్డ్, గ్రేట్ డేన్, ఇవేవి అపార్ట్మెంట్ డాగ్స్ కాదు. ఓకే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు మెయింటైన్ చేయగలవు, నెలకు 10,000 20,000 ఖర్చు పెట్టగలవు, ఓకే. కానీ అపార్ట్మెంట్ లో పెంచే డాగ్ కాదు. ఎందుకంటే స్మూత్ ఫ్లోర్, ఓకే. ఈ ఫ్లోర్ గచ్చు వల్ల వాటికి చాలా ఇబ్బంది అవుద్ది. ఆర్థరైటిస్, చాలా వాటి గ్రిప్ ఉండాలి. కింద పడుకొని లేచినప్పుడు గ్రిప్ ఉండకపోతే డాగ్ని నువ్వే నాశనం చేసేస్తున్నాడు. ఓకే. సో ఓకే, ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్, ఇల్లంతా కార్పెట్ వేయించి, ఇల్లంతా కార్పెట్ వేయించి పెంచుకో, పర్వాలేదు, ఇబ్బంది కాదు. కానీ స్మూత్ ఫ్లోర్ మీద పెంచుతున్నావు అంటే మాత్రం, టైల్స్ మీద పెంచుతున్నావు అంటే గ్రిప్ ఉండదు, వాటి గోల్డ్ ఉంటాయి, గ్రిప్ ఉండదు, జారిపోతూ ఉంటాయి. జారిన ప్రతిసారి నడుము దగ్గర కొంచెం అరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల నడుము సరిగా పనిచేయలేదు, సరిగా నడవలేదు, మిగతా జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఆర్థరైటిస్, హిప్ డిస్ప్లేషియా అని అంటారు. హిప్ డిస్ప్లేషియా ఇలాంటివి వస్తాయి. డిస్ప్లేషియా అంటే ఆల్రెడీ ఫామ్ అయింది, చెడిపోతుంది. సో దాని హిప్ నువ్వు నీ వల్ల, అది నీ సరదాకి తెచ్చావు నువ్వు. డాగ్ ఇప్పుడు చిన్నగా పప్పిలా ఉండిపోదు. పప్పిలా ఉందంటే పర్లేదు, వెయిట్ ఎక్కువ ఉండదు, ఈజీగా మూవ్ అవుతాయి. ఎప్పుడైతే కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాయో కింద పడుకొని లేవడం చాలా ఇబ్బంది పడతాయి. మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు కూడా, పాపం కాళ్ళు ఇలా దగ్గరికి పెట్టేసుకొని, లేకపోతే కాళ్ళు ఇలా దూరంగా పెట్టేసి నడుస్తూ పడిపోవడం, వెనకాలు పూర్తిగా పనిచేయకపోవడం. సో ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయాలి అంటే చిన్న బ్రీడ్ డాగ్స్ తెచ్చుకో, లేదంటే ఇల్లంతా కార్పెట్ వేసుకో. అంతేగాని తెలియక తీసుకొచ్చి ఇబ్బంది పెట్టు, లేదంటే కట్టేసే ఉంచుకో, కట్టేసిన ఏరియాలో ఫుల్గా కార్పెట్ వేసుకో, అంతే. సో నువ్వు తెచ్చేసావు, ఇంకా దానికి వెనకాల ఇవ్వడం అవ్వదు, కాబట్టి అట్లీస్ట్ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలగాలి. కాబట్టి కార్పెట్ అంటే, నా డాగ్స్ ఉన్నాయి ఇంట్లో. ఒకటి రెస్క్యూడ్ డాగ్, ఒకటి ఇండి స్ట్రే డాగ్ మా వీధిలోకి వచ్చింది, మెల్లగా మేము ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాం. ఇంకోటి పాపం అబాండన్ చేస్తారు ఎవరో రోడ్ మీద. సో సరే, కొంచెం బ్రీడ్ డాగ్ అంటే చాలా మంది దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అన్నారు, నువ్వు వీధి కుక్క బ్రీడ్ డాగ్ కాబట్టి నీ కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయావు, వీధి కుక్క అయితే తీసుకెళ్తావని. అది ఇల్లాజికల్ క్వశ్చన్. వీధి కుక్క పుట్టింది, పెరిగింది, అంతా ఉంది, అది నేను పిలిస్తే రాదు. ఇది పాపం లైఫ్ చూసింది, కొంచెం ఒక లైఫ్కి అలవాటు పడిపోయింది. పెంచుకున్నారు, పిల్లప్పటి పెంచుకున్నారు, ఫుడ్ అది 3 పూటలా పెట్టారు. ఆ లైఫ్కి అలవాటు పడిన డాగ్ని ఎవరో రోడ్డు మీద వదిలేశారు అంటే దానికి ఎమోషనల్గా ప్రాబ్లం, ఫిజికల్గా ప్రాబ్లం, ఫుడ్ అందదు, వీధి కుక్కలు దీన్ని యాక్సెప్ట్ చేయవు. సో అలాంటి దాన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. సో ఇట్స్ ఎ బిగ్ బ్రీడ్. నాది కూడా గ్రూప్ హౌస్ లాంటిదే, టైల్సే. సో నేను ఏం చేశాను, ఆ రూమ్ అంతా కార్పెట్ వేయించుకున్నాను, ఆ రూమ్లోనే ఉంచుకుంటా డాగ్స్ని. సో అలా మీరు ఎన్న ప్రొవైడ్ చేయగలిగితే, అది నీకు ఇన్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, నీ ఎమోషనల్ సపోర్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ రిటర్న్ యూర్ గివింగ్ సంథింగ్ అంటే దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ మాత్రం చేయగలగలను. ఓకే. కుక్క మీద వీడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఎలా అంటే వీడి కుక్క, నువ్వు చచ్చిపోతావు, కుక్కని చంపేస్తావు, నేను చచ్చిపోతా ఉంటాడు. కానీ ఆడికి తెలియకుండా చేసే తప్పలేంటి సార్ మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో? ఇదే చెప్తున్నాను, ఇదే మెయిన్. ఫ్లోర్ అంటే చెప్తే ఆ డాక్టర్ అయితే చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు. ఎంత సింపుల్ థింగ్ చెప్తున్నాడు ఏంటి, అది ఫుడ్ గురించి చెప్పట్లేదు, అది చెప్పట్లేదు అంటాడు. కానీ దిస్ ఇస్ సైలెంట్ కిల్లర్. నువ్వు స్లోగా చంపేస్తున్నావు నీ డాగ్ని. బతికినంత కాలం నడుము నొప్పితోనే బతుకుతుందంటే దట్ ఈస్ మీనింగ్లెస్. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ చేంజ్ యూ కెన్ మేక్ టు యువర్ హౌస్. కొంచెం చేంజెస్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా హ్యాపీగా తను ఇవ్వాల్సిన 100% మీకు ఇవ్వగలుగుతుంది. బిజినెస్ పెరిగే కొద్ది కూడా అన్రిజిస్టర్డ్ పెట్ మిల్స్ కూడా బాగా పెరిగిపోయింది. వాట్ అబౌట్ దట్? రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయండి, బట్ దే ఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. సో ఎప్పుడైతే వన్స్ ఇన్ వైల్, ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఈ లోకల్ యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రేస్ చేస్తారు ఈ క్వశ్చన్. గవర్నమెంట్ ఏం రెగ్యులేటరీ అథారిటీస్ లేవా, రెగ్యులేషన్స్ లేవా, వీళ్ళు ఎలా బ్రీడ్ చేస్తున్నారు? డిజాస్టర్స్ అవుతాయి కదా సార్, చాలా అవుతున్నాయండి ఆల్రెడీ. ఇన్బ్రీడింగ్ అంటారు, అంటే పుట్టిన పిల్లలతో మేల్ పప్పి పుడితే దాంతో మదర్తో క్రాస్ చేపిస్తారు. ఆ బ్రీడ్ లైన్ ప్రిజర్వ్ చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు. ఇట్స్ నాట్ ఆల్వేస్ రైట్. సో అవసరం లేని క్యారెక్టర్స్ బయటపడతాయి. ఈ ఇందాక చెప్పిన హిప్ డిస్ప్లేషియా, లేకపోతే ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే బోన్లో ఏమైనా డిఫార్మిటీస్ అవ్వచ్చు. సో అలాంటివన్నీ చూస్తాం. సో రెగ్యులేటరీ అథారిటీస్ ఉండి చాలా రెగ్యులరైజ్డ్గా పెట్ బ్రీడింగ్ జరిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మార్కెట్ కూడా దానికి అలవాటు పడిపోయింది సార్. మనం వెస్ట్రన్ కంట్రీస్ లో చూసినట్టయితే నాట్ ఎవ్రీ వన్ కెన్ బ్రీడ్ ద డాగ్. నువ్వు బ్రీడ్ చేయడానికి అవ్వదు. కుక్క కొనుక్కున్నావంటే దానికి 8 months 10 months వచ్చాక కంపల్సరీగా బర్త్ కంట్రోల్ సర్జరీ చేయించాలి, అన్లెస్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ బ్రీడర్. నువ్వు రిజిస్టర్డ్ బ్రీడర్ అయ్యి ఎథికల్ బ్రీడింగ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. కుక్క ఉంది కదా, ప్రతి 6 నెలలకి ఒకసారి పిల్లలు పెట్టి చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎథికల్ బ్రీడింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ చేయగలిగితేనే
దెన్ ఓన్లీ యు ఆర్ అలౌడ్ టు బ్రీడ్ ద యానిమల్. Yeah. అదర్వైజ్ మనం అసలు బ్రీడింగ్ చేయకూడదు. నవ్వు ఇప్పుడు ఏముంది, అందరికీ ఓకే మార్కెట్ బాగుంది, ఏముంది దానికి 4 ముద్దలు పడేస్తే 6 నెలలకు ఒకసారి పిల్లలు పెట్టేస్తే మనం అమ్మేసుకోవచ్చు. అలా చేసి ఒక 5-6 సార్లు పిల్లలు పెట్టి చేసి అది పూర్తిగా వీక్ అయిపోయాక దాని నుంచి ఇంకేమీ దే ఆర్ నాట్ ఏబుల్ టు మిల్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, అప్పుడు రోడ్ మీద వదిలేస్తారు. సో అలాంటి కేసెస్ చాలా చూస్తాం. ఓకే. అలాంటి కేసు మా దగ్గరికి వస్తాయి. పాపం మీ యానిమల్ రెస్క్యూ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు టేక్ కేర్ చేసి ఎలా ఒకరికి మళ్ళీ వాళ్ళు దానికి మళ్ళీ ఏం అవ్వకుండా వాళ్ళే చక్కగా సర్జరీ చేయించి ఓకే. మళ్ళీ వాళ్ళు పెంచుకోవడమో లేకపోతే ఎవరైనా వెల్కమింగ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి అడాప్షన్కి ఇవ్వడమో జరుగుతుంది. నవేడేస్ మీరు ఒక గ్రాఫ్ చెప్పాలంటే కుక్కలకు ఉన్న డిసీజుల గురించి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ డిసీజ్, సెకండ్ డిసీజ్ అలా టాప్ 3లో ఏం ఇస్తారు సార్? అడల్ట్ డాగ్స్లో టిక్ ఫీవర్ అండి. అంటే టిక్ ఫీవర్ అంటే గోమర్ల నుంచి వచ్చే వ్యాధి. ఇందాక అన్నారు కదా మీరు, ప్లేట్లెట్లు పడిపోవడం, జ్వరం రావడం, ముక్కులోంచి రక్తం వస్తుంది. అది దేని వల్ల? మెయింటెనెన్స్ ప్రాబ్లం. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల, మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల. యా, ఓకే. బ్రాడ్ వేలో చూసుకుంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఓకే. సరౌండింగ్స్ నువ్వు మెయింటైన్ చేయట్లేదు, డాగ్ని నువ్వు పట్టించుకోవట్లేదు. టిక్స్ అంటే అది ఇంకా కంటికి కనిపించిన మైక్రోస్కోపిక్ ఏం కాదు, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఓకే. నువ్వు డాగ్ని ఒకసారి రోజు నిమిరినా సరే నీకు పేలు ఏమైనా ఉంటే చేతికి తగులుతుంది, వెంటనే నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దానికి మెడిసిన్ వాడుకోవచ్చు. సో ఫస్ట్ టిక్ ఫీవర్. ఇంకా ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది, పార్వో అని అంటాం. పార్వో వైరల్ ఇన్ఫెక్షన్ వెరీ వెరీ డేంజరస్ అండ్ వెరీ వెరీ డెడ్లీ. అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. వ్యాక్సినేషన్ వేయించకపోవడం వల్ల 100% ప్రివెంటబుల్. వ్యాక్సినేషన్ వేయించి ఫస్ట్ ఒక 6 weeks నువ్వు బయట వాక్స్ గేమ్ తీసుకెళ్లకుండా వైరల్ ఎక్స్పోజర్ అవ్వకుండా చూసుకోగలిగితే అది కూడా ప్రివెంటబుల్. ఓకే. టిక్ ఫీవర్ ఈస్ ప్రివెంటబుల్. టిక్స్ లేకుండా చూసుకుంటే టిక్ ఫీవర్ రాదు. వ్యాక్సినేషన్ చేయించి ఫస్ట్ ఒక 6 to 7 weeks బయటకు తిప్పుకొని ఉంటే పార్వో రాదు. తర్వాత డిస్టెంపర్ అని ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ నేను ఇన్ఫెక్టివ్ డిసీజెస్ చెప్తున్నాను. ఇంకా చెప్పుకుంటే హిప్ డిస్ప్లేసియా కూడా చెప్పుకోవచ్చు. అది మెయింటెనెన్స్ డిసీజ్, నువ్వు మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చింది, మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చింది. సో ఈ 3 or 4 కండిషన్స్ రెగ్యులర్గా చూస్తామండి. డిస్టెంపర్ అనేది ఏంటంటే నరాలకు పడుతుంది, రేబీస్ లాగా బ్రెయిన్ పట్టే డిసీజ్ అనమాట. అది కూడా 100% ప్రివెంటబుల్ వ్యాక్సినేషన్ చేసుకుంటే. సో ఈ టిక్ ఫీవర్ అయినా, పార్వో అయినా, డిస్టెంపర్ అయినా ఇవి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. హిప్ డిస్ప్లేసియా నువ్వు చేసుకునే మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. మన దేశంలో మూగజీవుల మీద క్రూరత్వం చూపిస్తే పడే కేసులు ఎలా ఉంటాయి సార్? దెర్ ఆర్ నో స్ట్రిక్ట్ లాస్ అండి, టు బి ఫ్రాంక్. లాస్ అయితే స్ట్రిక్ట్ గా ఏం లేవు. చాలా వన్స్ ఇన్ వైల్ మనం చూస్తూనే ఉంటాం, ఎవడో కుక్కని రోడ్ మీద విసిరేసాడు, లేకపోతే తలతో కొట్టి చంపేశాడు. ఒక 3 years బ్యాక్ అయితే అన్నదమ్ములు గొడవ అయ్యి తమ్ముడు వెళ్ళి అన్న కుక్కని నరికేశాడు వెస్ట్ గోదావరిలో. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, బెయిల్ తీసుకుంటారు, ఆ కేసు కొన్ని వీటి నడుస్తుంది. సో అసలు స్ట్రిక్ట్ గా లేదు, పట్టించుకోరండి. ఏముంది మీకు తెలిసిన ప్రకారం ఇండియాలో మిగతావన్నీ చాలా ఇంపార్టెంట్ అండి జనాలకి. డాగ్ మీద స్ట్రిక్ట్ లాస్ రావాలంటే మేబీ ఇంకో 20-30 years పడుతుంది. మేబీ అప్పుడు కూడా కష్టమే వస్తుంది మేబీ, ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది సార్. అంతే. వెటర్నరీ డాక్టర్ ఉండాల్సిన ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి? పేషెన్స్ అండి. ఓకే. చాలా పేషెన్స్ కావాలి, క్విక్ థింకింగ్ కూడా ఉండాలి. ఓకే. పేషెంట్ గా ఉంటూ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నీకు చాలా 1000 things రన్ అవ్వాలి. ఇది ఏం అవ్వచ్చు, అది కాకపోతే ఇది కాకపోతే ఇదైతే అలా డయాగ్నోస్. డెసిషన్ మేకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ కెరీర్ లో మీరు సర్జరీ చేసినప్పుడు కడుపులో నుంచి తీసిన ఒక ఇంట్రెస్టింగ్ వస్తువు ఏంటి ఐటమ్? చిన్న మీరు ప్లాస్టిక్ అన్ని ఓకే. అప్సరా ఎరేజర్ అండి. ఒక 2 kgs డాగ్ కడుపులో పెద్ద అప్సరా ఎరేజర్ ఉంది. ఓకే. సో అది తీసాం. ఇట్స్ ఎ బిట్ అంటే రొటీన్ కాదు, మామూలుగా ఎరేజర్స్ కొరికి తినేయడం అలా చేస్తే మోషన్లో నార్మల్గా వచ్చేస్తాయి. ఇంత చిన్న కుక్క పిల్ల అంత పెద్ద ఎరేజర్ గా మింగేసింది. సో అది కొంచెం మాకు వెరైటీ అనిపించింది. మనం పెట్ని తీసుకున్న తర్వాత పెట్ కంటే కూడా పెట్కి నేర్పించే క్రమశిక్షణ నేర్పించాలంటే ఫస్ట్ ఓనర్ కి క్రమశిక్షణ ఉండాలంటారు, కరెక్టే కదా? ఆల్వేస్ వీ హ్యావ్ టు ట్రీట్ ద ఓనర్ ఫస్ట్ అండి. ఓకే. ప్రెసెంట్ ఓనర్స్ అందరూ గూగుల్ చేసి ChatGPT చేసి వస్తారు. ఓకే. సో ఓనర్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ప్యారల్ గా పెట్ ట్రీట్ అంటే చేసుకోవాలి. వచ్చినోడు ఎలా ఉన్నాడో ఫస్ట్ వాడిని ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ ఓనర్ అంటే అంతే, ఓనర్ ని ట్రీట్ చేయాలి, ఓనర్ కి చెప్పగలగాలి. అంటే పాజిటివ్ గా నెగిటివ్ గా ఎనీథింగ్. అంటే ఓనర్ కి ఇది తగ్గదురా బాబు, లేకపోతే ఇది తగ్గుతుందిరా బాబు, నా వల్ల అవుతుంది అని ఓనర్ని ఎడ్యుకేట్ చేయగలిగి ఇది చేయకూడదు, నువ్వు చేస్తున్న తప్పు. అంటే ఎవరైనా తప్పు చేస్తున్నావు అంటే ఒప్పుకోరు కదా. ఓకే. నువ్వు చేస్తున్న తప్పు. చాలా మంది ChatGPT వాడు కూడా కుక్కలకు ట్రీట్మెంట్ చేయాలి. అంతే ట్రీట్ చేయాలి, ఓనర్ని ట్రీట్ చేసుకుంటూ. ఓకే. పాటలు వింటూ ఉంటే ఆవులు ఎక్కువగా పాలు ఇస్తాయని అంటుంటారు సార్, ఇది మిత్తారు వాటి? నాట్ కొట్టిపడేనండి, బట్ ప్రశాంతంగా ఉంటే చక్కగా తింటాయి, వాటి హెల్త్ అది బాగుంటుంది. సో మేబీ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఉన్నా సరే ఏవో ఉంటుందేమో, బట్ 1 or 2 examples లో. బట్ ప్రశాంతంగా ఉండే పశువు అయితే పాలు ఎక్కువ ఇస్తుంది, అంతవరకు చెప్పాలి. మోస్ట్ మిస్అండర్స్టాండెడ్ యానిమల్ ఏది? మోస్ట్ మిస్అండర్స్టూడ్ యానిమల్ క్యాట్స్ ఏనండి. ఓకే. నేను చూసేదానిలో. బికాజ్ క్యాట్స్ అనగానే ఏముందిలే పట్టించుకోదాలా అనుకుంటారు, బట్ వాటికి కూడా ఎంత కొంత బాండింగ్ ఉంటుంది. చెప్పినట్టు
అవి నిన్ను పెంచుకున్నాయి అనుకుంటాయి. సో ఇట్స్ ఆల్సో గుడ్ థింగ్. ఏముంది, డాగ్స్ వర్సెస్ క్యాట్స్ మీ పర్సనల్ మీ ఫేవరెట్? ఐఎమ్ అన్ యానిమల్ పర్సన్ అండి, డాగ్స్ కాదు, క్యాట్స్ కాదు. ఓకే, కంపేర్ Any టు చూస్ animal. వన్ అంటే చూస్ అంటే డాగ్స్ ఆన్ ఎనీ డే డాగ్స్. ఐఎమ్ సిద్ధార్థ. I'm a professional wildlife photographer Yeah. and photographic safari guide that leads trips to amazing national parks and game reserves all over India. ఓకే. And I'm a public servant too. ప్లాస్టిక్ మీద మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్. Okay. ఏంటంటే వాట్ ఈస్ దట్, రీసెంట్ గా మా ఫ్రెండ్ చనిపోయాడు. ఓకే, సారీ. చనిపోయిన తర్వాత క్యాన్సర్ కారణం అని తెలిసింది. దాంట్లో ఎస్పెషల్లీ ప్లాస్టిక్ ఇన్వాల్వ్. దాన్ని కాల్చిన తర్వాత వచ్చే మేజర్ అవునండి. స్మెల్ ద్వారా వీడు అక్కడ డ్యూటీ చేస్తాడు. అచ్చా, సారీ. చనిపోయాడు. ఓకే. అండ్ ఐ రిలీజ్ దట్ పాయింట్ ఈ పోడ్కాస్ట్ లో కూర్చోబెట్టి, అండ్ అక్కడ నా ఆపోజిట్ లో కూర్చొని ప్రతి విఐపికి కూడా ఒక క్యారెక్టర్ ఉంది సార్. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మాట్లాడిన తర్వాత చాలా విషయాలు చెప్పి ప్లాస్టిక్ గురించి ఇలా చెప్తున్నాను సార్. ఇన్ దిస్ జర్నీ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఐ డెఫినెట్లీ తీసుకుంటా సార్ నేను. సో ఫర్ సో గుడ్ అండి. అదే, సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయండి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అసలు వాడద్దు. క్యారీ యువర్ ఓన్ బ్యాగ్. ఎక్కడికి వెళ్ళినా క్యారీ యువర్ ఓన్ బ్యాగ్. చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చేసేదే. జస్ట్ ఏదో రోడ్ మీద కార్లో వెళ్తుంటారు, చిప్స్ తినేస్తారు, ప్యాకెట్లు బయట పడేస్తారు, చాక్లెట్ తినేస్తారు. అలా చేయొద్దు. అన్నీ ఒక కవర్లో పెట్టుకో, తీసుకెళ్ళి డస్ట్బిన్లో యూజ్ చేయి. నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటే చాలు. ఓకే. నువ్వు దేశాన్ని ఉద్ధరించట్లేదు, మీ సొసైటీని ఉద్ధరించట్లేదు. నువ్వు సెల్ఫ్గా రెస్పాన్సిబుల్గా ఉండు. ఇట్ విల్ క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. అబౌట్ మీ, మా గురించి మీరు ఏం చెప్పాలంటే అంతే. ఐ బిలీవ్ యూఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. యా. సో ఫిల్మ్ స్టార్స్, షార్ట్ ఫిల్మ్ వాళ్ళని, పనికి రాని వాళ్ళని ఎవరెవరో పిలిచాయన్నా సొసైటీకి ఏదో గుడ్ థింగ్ యూఆర్ డూయింగ్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఫైనలీ ఐ హోప్ ఐ వాజ్ ఆఫ్ సమ్ హెల్ప్. నా వల్ల కొంచెం మంది అయినా ఈ ప్లాస్టిక్ వాడడం తగ్గించడం, లేకపోతే డాగ్స్ ని జాగ్రత్తగా పెంచుకోవడం చేస్తారని ఐఎమ్ హోపింగ్. ఫైనలీ పృథ్వీ రెడ్డి, సజ్జనిన్ తణుకు. ఎస్ సార్ హాస్పిటల్ నేమ్ సార్? స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ తణుకు అండి. యా, ఓకే.